Hi, hello everybody, and welcome to another episode of Cinebus Talks. And we have another special guest with us today. We have Sandeep Reddy Bandla Garu, ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే Janakayata Ganaka director, and also he worked in the writing team for Salar. And we're actually very excited to talk to him. We want to have a very chilled, casual coffee conversation, be very open, very blunt, no rules. So we'll get into the convo. And firstly, thank you so much for joining our podcast, Anna. We are very happy. Thank you guys more actually I'm very happy. It's very inspiring also. You guys have started very early in your age. At this age you've started something like this. So I wish you all the best. I hope you reach your dreams. Thanks, And Anna. Thanks. yeah, Thank you, let's see thank how the you. conversation our conversation goes. Looking forward to it. Thank you Very for nice. inviting first. I'm not I didn't think somebody would want to talk to me because I've Ayo. not achieved something No, big. No, 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 we no, were no, no, no. we saw your other conversations. We liked it అందుకే ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అన్న ఇప్పుడు మాకు మేము అందరం నాకు తెలిసి వి ఆల్ కైండ్ ఆఫ్ కమ్ ఫ్రమ్ లైక్ వెరీ సిమిలర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని నేను గెస్ చేస్తున్నా. టిపికల్లీ మన ఇంట్లో డైరెక్టర్ అవుతానగానే ఫస్ట్ స్కూల్కి వెళ్ళు బాబు, కాలేజ్కి వెళ్ళు, జాబ్ తెచ్చుకో అని వేస్తారు. మీరు ఆ స్టేజ్ దాటేసి మీ ఇంట్లో వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు, ఎలా అసలు డైరెక్షన్లోకి వెళ్ళారు, మీకు ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, వాట్ వాస్ ద ట్రిగర్ పాయింట్ అన్నమాట? Um, yeah, I think మనం మీరు అన్నట్టు వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. మా నాన్న ఒక రైల్వే ఎంప్లాయీ. మ్మ్. సో వీఆర్ ఆల్ బార్న్ టు బికమ్ బీటెక్స్ ఆర్ ఎంబీబీఎస్ అండ్ డూ అ జాబ్, గెట్ అ జాబ్. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ అంటే గెట్ జాబ్ చేయకపోతే లైఫ్ వేస్ట్ అనే బ్యాక్గ్రౌండ్ నుంచే మనం వచ్చిన వాళ్ళమే సేమ్. సో నేను యాస్టీస్ గా ఫ్యామిలీ దాంట్లోనే ఇంజనీరింగ్ చేసి ఆ, ఒక 1 year మార్కెటింగ్ లో జాబ్ చేశాను, సేల్స్ ఇంజనీర్ గా ఓటీస్ ఎలివేటర్స్ లో. తర్వాత ఒక 7 years ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేశాను, జెన్పాక్, బ్యాంక్ ఆఫ్ ఓ, అమెరికా, నార్త్ Oh గేట్, my అన్నిట్లో God. పనిచేశాను. అది క్విట్ చేసి నేను ఆ, సినిమాల్లోకి వచ్చాను. మేబీ ఐ వుడ్ గివ్ క్రెడిట్ టు మై స్కూల్. ఐ కమ్ ఫ్రమ్ కేంద్రీయ విద్యాలయ, కేవి. Nice. సో అక్కడ కరి కరికులర్ యాక్టివిటీస్ కి ఎంత వాల్యూ ఉంటుందో రెగ్యులర్ కరికులం కి కూడా అంతే వాల్యూ ఉంటుంది. సో ఇట్స్ ఎ మోర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్ కేవీస్. ప్లస్ మా ఇంట్లో సినిమాలు అనేది వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఐఎమ్ సో సర్ప్రైజ్. Shit. లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ ఐ కేమ్ టు మూవీస్. అండ్ ఐ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను సినిమాల్లోకి వస్తానని ఏ రోజు ఊహించలేదు. It's not that I wanted to become a director from a very early age. It didn't happen that way, to be very honest. కాకపోతే యాజ్ ఎనీ కామన్ మ్యాన్ హు వుడ్ వాచ్ అ ఫిల్మ్, ఫస్ట్ అటెన్షన్ ఎప్పుడు యాక్టర్స్ మీదకి వెళ్తుంది. సో ఐ వాజ్ ఆల్సో థింకింగ్ యాక్టింగ్, డాన్సింగ్ ఇలాంటిది ఏదో చేద్దామని. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సునీల్ గారు అని, ఐ ప్లే బ్యాడ్మింటన్ అట్ డీసెంట్ లెవెల్. సో సునీల్ గారు ఇస్ మై సీనియర్ ప్లేయర్. సో హీ వాస్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ టు విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్. సో మేము ఎప్పటి నుంచో పరిచయం ఉండి మాట్లాడటంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది కదా శాండీ, వై డోంట్ యూ ట్రై ఇన్ టు రైటింగ్ అని ఆయన చెప్పడం. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి రకరకాల ట్రయల్స్ చేయటం, వేరే వేరే డైరెక్టర్స్ తో పనిచేయటం. అండ్ దెన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఐ రియలైజ్డ్ మేబీ ఐ క్యాన్ డైరెక్ట్ ఎ ఫిల్మ్. అండ్ దెన్ ఐ started developing my own stories, and Janaka happened in the process. So as I told, Indian Age 25 అనే సినిమాకి రాయటం అనేది మాకు హరి అన్న అనే ఒక ఆయన ఉన్నారు, రైటర్ టు మహర్షి, మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు, స్క్రీన్ ప్లే హరి Okay. అంటారు ఆయన్ని. Okay, okay. హీ గాట్ అస్ టు దిల్ రాజు Hmm. గారు. సో అక్కడికి వెళ్ళటం, అక్కడ వేరే స్టోరీ చెప్పటం. In the run, I moved out of that project when I was writing for some other director. Then I started pitching my own ideas. E process lo Salar happened to me, which I never in my wildest of the dreams that I imagined I would work with Prashant Neel garu. Ah.
But before Salar started, I had already narrated a Janaka to Raj Garu, which he had okayed. Okay. So narrations were going on. Obviously, you need an actor for a project to take off. So narrations were going on while I had worked for Salar. ఆ సలార్ ఎండ్ అయ్యే టైం కరెక్ట్ గా నాకు సుహాస్ గారు ఓకే చేయడంతో ఈ సినిమా కూడా టేక్ ఆఫ్ అయింది. నైస్. నైస్. దట్స్ అ లాంగ్ స్టోరీ షార్ట్. మీరు నాకు చెప్పారు కదా, లైక్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ దెన్ దిస్ రైటింగ్ థింగ్ హ్యాపెండ్ అని చెప్పేసి, ఆ స్టేజ్ నుంచి టిల్ లైక్ బీయింగ్ ఏ కో రైటర్ ఇన్ సలార్ అండ్ దెన్ డైరెక్టింగ్ జనక అయితే గనక మీరు చెప్పినంత స్మూత్ గా అయితే జర్నీ మొత్తం అయి ఉండుండదు. ఉండదు. యూ సింప్లిఫైడ్ ఇట్ వెరీ నైస్లీ. లైక్ యూ హ్యాడ్ లైక్ ఆబ్వియస్లీ కొన్ని హైస్ అండ్ లోస్ జరుగుంటాయి డెఫినెట్లీ. హౌ వాస్ దట్ జర్నీ? వెరీ యూజువల్ స్టోరీ. లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎవరికి సి ఎనీథింగ్ ఎనీ టైమ్ యూ చూజ్ అ కెరియర్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ నార్మల్సీ, అందరూ నోబడి వుడ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ సంబడి టు బి వెరీ సపోర్టివ్. సో మనకి అవే జరిగినాయి. స్టార్టింగ్ లో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఓకే రా ట్రై చేయన్నారు. నేను మా అమ్మని మా నాన్నని కూర్చోబెట్టి చెప్పాను, ఇదిగో నేను ఇట్లా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను అంటే మోస్ట్ న్యాచురల్ ఆన్సర్ అయిపోయి ఇండస్ట్రీ అంటే ఛాన్సులు రావు, మనం రాసిన కథలు వేరే వాళ్ళు తీసేసుకుంటారు, అక్కడ ఎవరు సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం. దీస్ ఆర్ ఆల్ నార్మల్ వాట్ ఎవర్ యూ హియర్ అన్ని మనకి జరిగినాయి. జరిగిన తర్వాత నాకు పాజిటివ్ ఏంటంటే గట్టిగా రిజెక్ట్ చేయలేదు, అలానే గట్టిగా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇట్స్ ఓకే విత్ మీ. మా Okay. పేరెంట్స్. ఓకే. వన్ బెస్ట్ థింగ్ దట్ వాస్ ఐ వాజంట్ మ్యారీడ్ దెన్. ఓకే. ఇట్ ఇస్ ఇంకా ఫ్యాంటాస్టిక్. మనకేమి యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు సంబడి. ఎనీవన్. యా, పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండదు. జరిగినాయి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుంటది అంటే మెల్లగా నేను నమ్మిన ఫ్రెండ్సే, చుట్టుపక్కల వాళ్ళే రకరకాల మాటలు అంటూ ఉంటారు. అంటే టాలెంట్ ఉంటే ఈ పాటికి ఛాన్స్ ఇచ్చి ఉండాలి కదా, లేదా ఛాన్స్ వచ్చేసి ఉండేదేమో, లేదా ఇంకెన్నాళ్ళు. మనం కూడా ఏం చేస్తాం, స్మార్ట్ గా 2 ఏళ్ళు, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం అని పోతూ ఉంటాం. దట్ విల్ నెవర్ హ్యాపెన్. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లో లైక్ ఎనీ అదర్ కార్పొరేట్ కంపెనీ, ఫర్ అ బెటర్ కెరియర్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ అంటే ద ఓన్లీ టైమ్ it takes for you to get an opportunity in film industry or in a corporate company is the time that you invest to fall into the ఓకే. right group of people. Atla, I was extremely fortunate that I got into SVC, రాజుగారి కంపెనీ. అంటే ఈ ఇండియన్ ఏజ్ 25 అనేది ఒక విజిటింగ్ కార్డ్ అవ్వటం, అట్లా రాజుగారి కంపెనీకి వెళ్ళటం, అక్కడి నుంచి ప్రశాంత్ గారితో నాకు అవకాశం రావటం, which is impossible. Which was not impossible, which I didn't expect. And the world is very small. Film industry is very very small. You hardly have 15 to 20 producers, 20 to 25 heroes, అంటే క్రీమ్ అంటే మీకు ఎవరు డైలీ కనబడుతుంటారు అనేది. సో యా, ఇట్ వాస్ క్వైట్ అ బిట్ ఆఫ్ ఎ జర్నీ. చాలా చాలా జర్నీ. బట్ దర్ ఇస్ నో పాయింట్ టాకింగ్ అబౌట్ ద లోస్ అవును. that happened to me or it will happen to anybody who comes to industry, because నాకు ఎప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే అనురాగ్ కశ్యప్ గారు in one of his speeches at Prasad's director's graduation event. I think it is there on YouTube, you can check it out. One of the fantastic lines he told was, డైరెక్టర్స్ అందరూ గ్రాడ్యుయేషన్ ఈవెంట్ లో అనురాగ్ కశ్యప్ గారు చెప్పిన మాట, యు ఆర్ ఇన్ ఎ వరల్డ్ వేర్ నోబడీ వాంట్స్ యూ టు బి అని చెప్పారు. ఓకే. బికాస్ ఇన్ ద సెట్ ప్రొడ్యూసరు, కెమెరామెన్, లైట్ మ్యాన్లు, యాక్టర్లు అందరూ కూడా నీ డ్రీమ్ కి పనిచేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ దేర్ డ్రీమ్ టు వర్క్ ఇన్ అ ఫిల్మ్ విత్ యూ. ఇట్ ఈస్ యువర్ డ్రీమ్ టు బికమ్ అ డైరెక్టర్ ఆర్ రైటర్. సో వెల్కమ్ టు దిస్ వరల్డ్ అన్నారు. వావ్. ఐఎమ్ షూర్ డైరెక్టర్స్ అందరికి మబ్బులు ఇడిపోయి ఉంటాయి. అంతే కదా మరి. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ ఇట్ మేక్స్ ఎగ్జాక్ట్. ఆయన కరెక్ట్ ట్రూత్ రియాలిటీ చెప్పేసిండు ఒకటేసారి. ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ సెన్స్ టు, బికాస్ నోబడీ వాంట్స్ యూ టు బి. నువ్వు కాకపోతే ఇంకొకడు.
అంతే. లైట్ మెన్ కి అంతే. లైట్ పట్టుకునే వాడికి నువ్వు నీ నీ మన సినిమా కోసం వాడు కాకపోతే, నీ బతకట్లేదు. సెట్ కాకపోతే ఇంకో ఇంకో సెట్. ఇంకో సినిమా, దట్స్ ఆల్. సో the అంతే. world, the real world is as blunt or as factuous as Anurag Kashyap garu told. అంతే. So you are in a world where nobody wants you to be, includes family, includes wife, includes children, includes friends, includes industry, includes everybody. ఓకే. So, సో ఇప్పుడు మీ రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటదన్న? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సలార్‌కి రాసారు. Hmm. సలార్‌కి రాసినప్పుడు లైక్ ప్రశాంత్ నీల్ గారు మీకు ఆల్రెడీ స్టోరీ స్క్రిప్ట్ ఇచ్చారా? Yeah, స్క్రిప్ట్ he would ఇచ్చి narrate a story. ఆయన స్టోరీ చెప్తారు. ఓకే. ప్రశాంత్ సార్ వాట్ ఎవర్ హిస్ స్టార్ట్ మిడిల్ అండ్ ఎండ్ పాయింట్స్ ఆర్ క్యారెక్టర్స్ మొత్తం కథ చెప్తారు. కథ హ్మ్. చెప్పిన తర్వాత హీ వుడ్ టేక్ ఫీడ్బ్యాక్. హ్మ్. నీకేమనిపిస్తుంది కథ విన్నావు కదా, హ్మ్. సో వాట్ ఆర్ యువర్ టేక్స్ ఆన్ దిస్ స్క్రిప్ట్ అంటే మనం ఆనెస్ట్ గా సార్ ఇలా అనిపించింది అని చెప్తాం. ఓకే. చెప్పిన దాంట్లో థింగ్స్ విచ్ హీఈస్ యాక్సెప్టింగ్ విత్, సో హీ వుడ్ సే అవునా ఇలా ఎందుకు హీ వుడ్ ఆస్క్ యువర్ రీజన్. నైస్. ఎందుకు అలా ఎందుకు అనుకుంటున్నావు సార్, దిస్ ఈస్ మై రీజన్ ఫర్ feeling a character like this. This is my reason for the screenplay to be like this. This is my reason that I'm feeling that so and so behavior has to be so and so way. చెప్పిన తర్వాత then he would think about it. If it is making sense, obviously he's a very big director కదా. యాహ్! yeah, యాహ్! yeah. If it is making sense, he would definitely accept our inputs. Then we would see debate on those specific aspects. అండ్ ఫెంటాస్టిక్ ఫ్రీడమ్. నేను ఎప్పుడు చెప్తుంటా, రైటర్ అంటే పెన్ను పేపర్ ఎవరన్నా ఇస్తారు, కానీ మాట్లాడే ఫ్రీడమ్ ఎవరు ఇవ్వరు అని. హ్మ్. సో ప్రశాంత్ నీల్ గారు ఈజ్ వన్ వెరీ రేరెస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ వుడ్ గివ్ ద మాక్సిమం ఫ్రీడమ్ ఫర్ ద రైటర్స్ టు స్పీక్ దేర్ మైండ్. మీకు ఓకే. ఏమనిపించినా చెప్పచ్చు, సో నో సెట్ హెసిటేషన్. ఆఫ్ లైక్ 5, 6 పీపుల్ కూర్చుంటారు. ఇట్ విల్ బి లైక్ ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అదే ఒక డిస్కషన్ లాగా జరుగుతా ఉంటది. ఇట్స్ లిటరల్ డిబేట్ మర్డర్. డిబేట్. అదే. Okay. ఓకే. ఏ నువ్వెంత అంటే నువ్వెంత, నీ పాయింట్ ఇలా అంటే ఎందుకు అలాగా, అలా ఎందుకు కాకూడదు, నేను ఇలా అనుకున్నాను, నువ్వు నైస్. అలా ఎందుకు అలా చెప్తావు. బికాస్ యూ షుడ్ బి ఏబుల్ టు జస్టిఫై వాట్ యు ఫెల్ట్. ఓకే. సరదాగా మామూలుగా మనం థియేటర్ నుంచి చూసిన ఆడియన్స్ బయటకు వచ్చి అది క్లైమాక్స్ అలా కదబ్బా అంటాం కదా. అవును. కరెక్టే, హ్మ్. నువ్వైతే ఎలా చేస్తావు అన్నప్పుడు ఆన్సర్ ఉండాలి. ఓకే. నైస్. Okay. నైస్. సో మీకు ఇప్పుడు ఫైన్. ఇది సో సీన్ టు సీన్ జరుగుతుంది అక్కడ. నేను ఈ అయ్యో సీన్ రాశాను. ఈ సీన్ కి నువ్వు నువ్వేమనుకుంటున్నావు అండ్ నీ రైటింగ్ ప్రాసెస్ ఏంటి, దాన్ని బట్టి విల్ చేంజ్ ద సీన్. కరెక్ట్ చేంజ్ ద సీన్, చేంజ్ ద ఓకే. డైలాగ్, ఓకే. చేంజ్ ద బిహేవియర్. మేబీ ఆ క్యారెక్టరైజేషన్ అని చెప్పారు కదా మీరు, అలా ఉన్నప్పుడు ఇలా బిహేవ్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్, అలా అనిపించట్లేదు, మీరేమంటారు. ఓకే. కాదు, బికాస్ హీ విల్ హ్యావ్ హిస్ రీజన్ టు ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్, బికాస్ హీస్ ఆల్సో డైరెక్టర్, హీ వుడ్ హావ్ థాట్ అబౌట్ ఇట్ 1000 times. హ్మ్. పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అని ఆలోచించి ఉంటారు కదా. అవును. ఆయన కాదు, దిస్ ఈస్ మై బ్యాక్ స్టోరీ, వై దిస్ క్యారెక్టర్ ఇస్ బిహేవింగ్ దిస్ వే, దిస్ ఈస్ మై బ్యాక్ స్టోరీ, సో నీ ఓకే. కథ ఏంటి నువ్వు చెప్పు అంటారు. సో హ్మ్. నేనేమంటాను సార్, అలా కాదు సార్, నాకు ఇలా అనిపించింది సార్, మేబీ ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, బట్ ద మొమెంట్ ఐ హర్డ్ ద స్టోరీ, దిస్ ఈస్ మై ఫస్ట్ రియాక్షన్, ఇలా ఓకే. అనిపించింది నాకు. సో హ్మ్. దెన్ we would just casually sleep over those ideas for a day or two, then we come back, we హ్మ్. again fight over it, then హ్మ్. సెన్సిబుల్ గా అనిపించిన పాయింట్స్ అన్ని మాట్లాడుకుందాం. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ మేకింగ్ సెన్స్ రాబాయ్, ఓకే ఈ పాయింట్ పెట్టుకుందాం. ఇది లాక్. యా, ఇది లాక్. కానీ ఆ 2 పాయింట్స్ మటుకు ఐ హ్యావ్ కన్విక్షన్ ఆన్ దిస్, లెట్స్ గో విత్ దిస్ ఓకే. అని ఆయన చెప్తారు. హ్మ్. సో ఇట్స్ అ వెరీ వెరీ హెల్దీ డిబేట్ విత్ ప్రశాంత్ నీల్ సార్, నైస్. హ్మ్. ఎక్స్ట్రీమ్లీ హెల్దీ డిబేట్. ఇప్పుడు మీకు సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు సలార్ అంటే పెద్ద సినిమా కాబట్టి యూ హ్యావ్ టైమ్ టు డిస్కస్ అండ్ లైక్ ఎ సెట్ ఆఫ్ రైటర్స్ ఆర్ దేర్ కాబట్టి యూ హ్యావ్ యూ హ్యావ్ టైమ్ అండ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఎవ్రీవేర్. లైక్ అంటే కూర్చోవచ్చు మీరు అందరూ. ఇప్పుడు మీకు సేమ్ ఈ సలార్కి ఇట్లా ఒక ఆల్రెడీ సెట్ ఆఫ్ రైటర్స్ ఉన్నారు మీకు. సో మీకు ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగింది బికాజ్ ఇట్స్ ఎ బిగ్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు మనది ఎస్విసి బిగ్ ప్రొడక్షన్ అని కాదు, బట్ బిగ్ ప్రొడక్షన్ కాదని కాదు, బట్ థింగ్ ఈజ్ లైక్ ఇక్కడ కూడా మీకు సెట్ ఆఫ్ రైటర్స్ ఉన్నారా మీకు?
మీకు హెల్ప్ చేయడానికి ద సేమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్ జనకాలో కూడా జరిగిందా? వెనక ఎందుకంటే ఇట్స్ ఎ స్మాల్ ఫిలిం కదా కంపేర్ టు సలార్. 100%, 100%. Janaka, I was the only one who was involved with writing. I had few friends, few my colleagues who were also waiting for opportunities. ఓకే. సో వాళ్ళతో అప్పుడప్పుడు డిస్కస్ చేసేవాడిని, ఇలా అనుకున్నాను అలా అనుకున్నాను అని. సో ఐ ఆల్సో ఫాలోడ్ ద సేమ్. ఆల్ మై ఐడీస్ హ్యావ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ టు స్పిట్ ఇట్ ఆన్ మై ఫేస్. చండాలంగా ఉంది సీన్ అని చెప్పొచ్చు, ఓకే. బాగుందంటే సీన్ బాగుందని చెప్పొచ్చు. ఐ హ్యావ్ imposed no rules to my ADs. ఓకే. సో దే వుడ్ కమ్ అప్ టు మీ, టెల్ మీ, అన్న ఇది దరిద్రంగా ఉందన్న డైలాగ్, అన్న ఇది చాలా బాగుందన్న. ఈవెన్ డ్యూరింగ్ మేకింగ్ ఆల్సో ఐ హ్యావ్ నో రిస్ట్రిక్షన్స్ టు ఎనీబడి. ఎనీ టెక్నీషియన్ హూ ఇస్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్ can walk up to me and just tell me bluntly whatever they felt. I ensured anybody can speak to me that way. నేను డైరెక్టర్ ఈడెంట్ నాకు చెప్పేది ఇవేం లేవు. మేకింగ్ లో కూడా మై ఏడీస్ వుడ్ కానా నన్ను ఇంకొక షాట్ తీసుకుందాము, ఐ థింక్ ఇట్ విల్ ఓకే. హెల్ప్, బికాస్ యూ వుడ్ థింక్ ఇన్ అ డిఫరెంట్ వే. నేనేమనుకుంటాను, లేదు నాకు ఇది సరిపోతుంది అనుకుంటాను. ఫర్ మై ఎక్స్పీరియన్స్ మేబీ ఏడీ actually most of my ADs were more experienced than me. I was ఓకే. fortunate to direct a film early. ఓకే. సో వెన్ దే టెల్ మీ ఇట్ మేక్స్ సమ్ సెన్స్. వాళ్ళంటే అన్న ఎడిట్ లో ఒక్కొక్కసారి షార్ట్ లెంగ్, నువ్వు స్టడీ షాట్ ఎక్కువసేపు తీసుకుంటే ఎడిటింగ్ లో లెంగ్త్ లో తేడా వచ్చేస్తుంది. దెన్ ఐ వుడ్ అగైన్ థింక్ కరెక్టే కదా, దెన్ ఐ వుడ్ టేక్ ఎక్స్ట్రా షార్ట్స్. ఓకే. ఇప్పుడు హీరో హీరోయిన్ షార్ట్స్ అన్ని బెడ్రూమ్ లో, ఫర్ సమ్ రీజన్ ఐ had imagined వాళ్ళిద్దరు బెడ్ మీద పడుకుంటే టాప్ యాంగిల్ నుంచి అలా ఛార్జింగ్ అవుతూ ఉంటే వాళ్ళిద్దరు మాడుకుంటూ ఉంటారు. ఐ had planned ఓన్లీ సింగిల్ షార్ట్స్. దెన్ మై ఏడీస్ వుడ్ టెల్ మీ, అన్న కట్ చేయకుండా పెట్టేస్తే లెంగ్త్ లో లాస్ట్ లో, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు కట్ ఆఫ్, మేబీ ఇఫ్ దట్ అవును. ఈస్ యువర్ లెంగ్త్ ఇట్ ఈస్ ఫైన్. ఇన్ అవును. కేస్, జస్ట్ ఇన్ కేస్ రేపు పొద్దున ఫర్ వాట్ ఎవర్ అదర్ రీజన్ మ్మ్. ఎక్కడో వేరే సీన్ లో ఎక్కడో లెంగ్త్ గురించో ఇంకోటో అనుకుని లెంగ్త్ తగ్గించాలంటే నీకు కట్స్ మ్మ్. లేకపోతే కష్టం కదా. ఓకే. ఓకే. ఐ వుడ్ థింక్ అబౌట్ ఇట్. ఓకే లెట్స్ సీ దెన్, ఓకే సజెషన్ షార్ట్ కూడా తీసుకుందాం, అవసరమైతే వాడదాం లేకపోతే లేదు, మ్మ్. that way. But creatively, most of it, I was the only one who was with writing. మ్మ్. I had narrated the story to Prashant sir. I had narrated to a lot of other people. I took their feedback, and then whichever I felt sensible, I would incorporate. Whichever I felt, no, I have a stronger reason to it, I would continue with whatever I had believed in. So Janaka also, it was a long process. In 2020 లోనే కథ అయిపోయింది. మ్మ్. Before lockdown, I had narrated a different story to Raj Garu, ఓకే. ఓకే. which he was okay. మ్మ్. తర్వాత ఏం జరిగిందంటే, నాకు సినిమాలు చూసే అలవాటు లేదు. ఐ హార్డ్లీ వాచ్ ఫిల్మ్స్. మ్మ్. సో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత మై వైఫ్ వాస్ ప్రెగ్నెంట్ డ్యూరింగ్ లాక్డౌన్, అండ్ దెన్ ఓ. దట్స్ వెన్ ఐ గాట్ ఎక్స్పోజ్ టు టీవీ. సో ఓకే. అప్పుడు ఓకే. నేను 2020లో లాక్డౌన్ తర్వాత ఐ హెడ్ వాచ్డ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్పెషల్ ఆప్స్, ఫ్యామిలీ మ్మ్. మ్యాన్, మనీ హైస్ట్ చూసి అప్పుడు చూసా నేను. ఐ హెడ్ వాచ్డ్ గాడ్ ఫాదర్ డ్యూరింగ్ లాక్డౌన్ అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఒలింపిక్ మెడల్. ఎంత మంది ఓకే. తిట్టారంటే, గాడ్ ఫాదర్ చూడలేదా, నీ బతుకు జడ, ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి ఇన్నాళ్ళు. ఆనెస్ట్ గా నేను చూడలేదు. గుడ్, థ్యాంక్ యూ. ఫైనలీ ఫైనలీ హ్యావ్ సమ్ కంపెనీ. అంటే కొన్ని ఐకానిక్ ఫిలిమ్స్ చూడకపోతే నువ్వు వేస్ట్ అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో 10కి అంటారు, 8 మంది ఉన్నారు. అదొకటి ఉంటది. విచ్ ఇస్, నాకేంటంటే అదేంటి, మనం ఇంకో సినిమాని కాదు కదా నమ్ముకుని వచ్చింది, మనం మనల్ని నమ్ముకుని వచ్చాం. యూ గివ్ మీ అ సీన్, నేను రాయగలనా లేదా చూడండి. నేను గాడ్ ఫాదర్ ని చూస్తే మంచి డైలాగ్ రాస్తానని గ్యారంటీ ఏంటి? అంతే కదా. ఇప్పుడు జనక అయితే కనకాకి గాడ్ ఫాదర్ కి సంబంధం ఏంటి? అదొక యాక్షన్ సినిమా, ఇదొక రామ్ కామ్. బట్ యా, అంటే చాలా మంది ఉంటారు, లాట్ ఆఫ్ యంగ్స్టర్స్, మేబీ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాట్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్స్ మేడ్ ఇన్ హిస్టరీ. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ వాళ్ళు ఏంటంటే చాలా క్యారీ అయిపోతుంటారు. అది అది తెలియకుండా ఇండస్ట్రీకి వచ్చావు అనే వాళ్ళు ఉన్నారు ఫేస్ మీద. అసలు నేను చాలా కొత్తలో, నేను సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళినోడిని కదా, నాకు పెద్దగా ఇండస్ట్రీ నామ్స్ తెలియదు. నేను ఓకే ఫైన్, చూడకపోతే ఏంటంటే అనేవాడిని. వాళ్ళు తిట్టేవాళ్ళు, అదేంటి ఆ సినిమా చూడకపోతే ఎట్లా, కనీసం అదన్నా చూడాలి కదా. ఓకే, దట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. యా, సో 20 ఆ లాక్డౌన్ లో సినిమాలు చూడటం తర్వాత, దెన్ ఐ వాజ్ ఇన్ టచ్ విత్ a lot of my colleagues who are younger generation ADs.
So I was talking to them. Then I found out that there is a small shift in the ideology of the audience post COVID, post OTT exposure. ఉమ్, నేను అంతకు ముందు చెప్పిన కథ కూడా రామ్ కామే ఉమ్, రాజు గారికి. ఉమ్, Then I thought when I was analyzing the whole OTT thing that has happened, ఉమ్, three things were working in my analysis that point. One was a new idea, like a Janaka, which didn't ఉమ్, happen before in film. అవును. Maybe Ayushman Khurrana kind of a genre, which is a ఉమ్, very ఉమ్, new idea film. ఉమ్, Second, which was working was period. పీరియడ్ అంటే పీరియడ్ అండ్ మైథాలజీ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఉమ్, అంటే కాస్ట్యూమ్ డ్రామా లేకపోతే 80s 70s 90, అట్లాంటిది ఆర్ ఉమ్, స్కేల్. థర్డ్ వన్ ఉమ్, వాజ్ స్కేల్, లైక్ అ ఉమ్, బిగ్ ఫిల్మ్ లైక్ కేజీఎఫ్ ఫర్ సలార్. ఉమ్, ఇట్లాంటివి ఏదో వర్క్ అవుతున్నాయి. సో వెన్ యూ ఆర్ స్టెప్పింగ్ అవుట్ టు బికమ్ అ డైరెక్టర్, అట్లీస్ట్ వన్ ఆఫ్ దిస్ షుడ్ బి దేర్. ఇదర్ యూ కమ్ అప్ విత్ అ న్యూ ఐడియా, ఉమ్, or you come up with a period film, or you come up with a costume drama, or a mythology, or a scale project. ఓకే. So option two and three are ruled out for a debut. డెబ్యూ. నేను స్కేల్ సినిమా పెద్ద హీరోస్ మొన్న మనల్ని ఎందుకు నమ్ముతారు? Yeah. లైక్ ఐ సెడ్, యు ఆర్ ఇన్ ఎ వరల్డ్ వేర్ నో బడీ వాంట్స్ యూ టు బి. సో సో వాట్ దెన్ నేనే మళ్ళీ రాజు గారి దగ్గరికి వెళ్ళి దెన్ ఐ సెడ్, సార్ ఐ హ్యావ్ అ ఓల్డ్ ఐడియా సార్. లైక్ ఇన్ మై ఇంజనీరింగ్ ఐ హ్యాడ్ జస్ట్ వన్ ర్యాండమ్ బ్లడీ థాట్ వెన్ ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్. ర్యాండమ్ గా అనిపించింది, వాట్ ఇఫ్ సంబడి ఫైల్స్ అ కేస్ ఆన్ అ కాండమ్ కంపెనీ, సూజ్ అ కాండమ్ కంపెనీ అని అనిపించింది. ఓన్లీ దట్ పీస్ ఆఫ్ ఐడియా. ఐ డోంట్ నో వేర్ టు గో, ఎమోషన్స్ ఏంటి అవేం తెలీదు. బికాస్ యూ ఆర్ యంగ్, దెన్ యూ డోంట్ నో వాట్ ఈస్ ద ఎమోషన్ ఆఫ్ ఎ ఫాదర్, హౌ యూ ఫీల్ యాజ్ అ హస్బెండ్ వెన్ యువర్ వైఫ్ ఈస్ ప్రెగ్నెంట్, అవన్నీ తెలియదు ఆ టైంలో. Then he was shocked because I had a very good boy image because I was all very formal. బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేసి వెళ్ళండి కదా. సో నేను మాట్లాడే విధానం కూడా వాజ్ వెరీ ఫార్మల్, వెరీ వెరీ గుడ్ బాయ్ ఇమేజ్. ఓకే. దెన్ హీ సెడ్, నేను హర్షిత్ గారికి కథ చెప్తే పాయింట్ చెప్పాను అంతే, ఒక లైక్ 5 to 10 minutes. సో హర్షిత్ గారు ఉన్న ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ లో రాజు గారు కూర్చునేవాళ్ళు. సో రాజు గారు కిందకి దిగారు. ఇక నువ్వేంటే ఇలా ఆలోచించావన్నారు. నేను తిడతారు గ్యారంటీగా Oh. 100. ఎందుకంటే రాజు గారు అంటే ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే ఫ్యామిలీ సినిమాలు. అవును. Mhm. మనమేమో కాండమ్ కంపెనీ మీద కేసు అంటే శపిస్తారు గ్యారంటీగా అని అనుకుంటే, టు మై లక్ హీ సెడ్ వి విల్ డూ ఇట్, నువ్వు డెవలప్ చేసుకుని తీసుకురా, వి విల్ డూ ఇట్ అన్నారు. ఓకే. ఇట్ వాస్ ఏ షాకర్. దెన్ I started to think back because I was the last one in my family and a bunch of my friends to get married because I was dead against marriage. Okay, that's a different topic, Ankondi. But I was watching my sister, I was watching my brother, all my friends got married, they had children. ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే దెన్ ఐ రియలైజ్ దిస్ పేరెంటింగ్ ఇస్ అ కామన్ బ్లడీ టాపిక్ అక్రాస్ ఆల్ ద హౌసెస్. పెళ్లి పేరెంటింగ్ అనే టాపిక్ లేని ఇల్లు లేదు. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ సినిమాలో సేమ్ క్యారెక్టర్. ఓకే. యా దెన్ ఐ రియలైజ్, యా నౌ ఐ గాట్ ఇట్. అంటే ఇప్పుడు కాండమ్ కంపెనీ మీద కేసు అనేది మీరు ఎలాగైనా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీరో ఇస్ అ ప్లే బాయ్, he has some 30 to 40 girlfriends. So one of the girlfriends, he has a moment with a girlfriend, she gets pregnant, he can file a case. ఇదొక పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఏంటి, హీరో ఇస్ మ్యారీడ్, he's got a extramarital affair maybe with his colleague or ex-girlfriend or somebody. They have a moment and she gets pregnant. Then we have an opportunity, third case, where hero is genuinely married, he doesn't want to have children but wife gets pregnant. ఈ మూడిట్లో కథలు, ఫస్ట్ కథ చెప్పినా రెండో కథ చెప్పినా నేనే ముందు చూడను. పచ్చా నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసి అమ్మాయి ప్రెగ్నెంట్ అనగానే సారీ అండి నాకు కేసు వేస్తానండి అంటే నేనే చూడను ఫస్ట్. బేసికలీ ఇట్స్ నాట్ అన్ ఎస్విసి ప్లాట్స్ ఆ రెండు ఫస్ట్ రెండు. ఎస్పీసీ ప్లాట్ అనే కాదు, why would anybody care? అంతే Yeah, అంతే. There is I no didn't think I didn't think in terms of this. I thought in terms of my own self. If I was in that as an audience going to that film and I know the story, would you want to go to the theater or not? And I asked myself, నేనే చూడను, గ్యారంటీ చూడను. రెండో కేసు తీసుకుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఇంపాసిబుల్. అంటే నువ్వు ఎంజాయ్ చేసేసి నేను కేసు వేస్తానని అంటే ఎలా, మనమే చూడం కదా. దెన్ ఐ రియలైజ్ దేర్ హ్యాస్ టు బి అ జెన్యూనిటీ ఇన్ దిస్ క్యారెక్టర్. ఒక ప్రసాద్ అనే క్యారెక్టర్ ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాడు,
నాలాంటోడు స్ట్రగుల్. ఇప్పుడు నేను కూడా సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సనే కాబట్టి ఉమ్, నేను ఫీల్ అయ్యానంటే ఒక 100లో 90 మంది ఫీల్ అవుతారు. బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ మిడిల్ క్లాస్. మోస్ట్ ఉమ్, 85% ఆఫ్ ద కంట్రీ ఇస్ మిడిల్ క్లాస్. ఉమ్. సో దెన్ ఓకే, ఈ డైరెక్షన్ లో కథను తీసుకెళ్ళాలి అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్ట్. నైస్. When వెరీ I నైస్. developed the story, one question everybody asked when I told the line was, అమ్మాయిని ఏం చెప్పి ఒప్పిస్తారు? ఫర్ ద మా ఆయన వైఫ్, చూసుకుంటాడు, మా ఆయన చూసుకుంటాడు. నో ఫర్ ద వైఫ్ టు కమ్ బ్యాక్ టు కోర్ట్. ఓ ఓకే ఓ ఓకే ఓకే. ఓకే, దట్ వాస్ దట్ ద వాజ్ క్రేజియస్ట్ పాయింట్ సినిమాలో. మేము దట్ వాజ్ యాక్చువల్లీ ద మేము ఒక క్వశ్చన్. పాడ్కాస్ట్ లో మాట్లాడుకున్నాం దాని గురించి. అవును మాకు యాక్చువల్లీ. ఈ సినిమా టాపిక్ వచ్చినప్పుడు, జనక అయితే ఓకే కనుక ఓకే. టాపిక్ వచ్చినప్పుడు, ఐ థింక్ ఇట్స్ రిలీజ్ అయింది కదా ఆ అది. ఎపిసోడ్ రిలీజ్ చేసాం అంటే మీకు ఆ, మెసేజ్ చేయకముందు ఎప్పుడో 2024 లో మాకు నచ్చిన సెండ్ మీ మూవీస్. సెండ్ మీ ద లింక్, ఐ వుడ్ లవ్ టు యస్, సీ ఆ, యప్ ఇట్. యప్, ఐ విల్ ఆ. సెండ్ ఇట్ టు యూ. ఆ సో దట్ వాస్ ద స్పెసిఫిక్ ఇప్పుడు క్వశ్చన్ మీరు చెప్పిన పాయింట్ గురించి ఎవ్రీబడి వి ఆస్క్. టాక్ దేర్. యా. ఎస్. గుడ్ గుడ్, ఎవ్రీబడి యా. ఆస్క్. ఏం చెప్పి ఒప్పిస్తావా నువ్వు అమ్మాయిని? ఉమ్, కోర్టు కేసు అంటే ఏం చెప్పి ఒప్పిస్తావా అంటే, లేదు సార్ నాకు టైం ఇవ్వండి నేను చెప్తాను. And then when I came back with mother-in-law scene, I mean ఉమ్. heroine's mother scene, everybody were like, "Fuck!" I mean, యా. super పర్ఫెక్ట్ abba, లాజిక్ సింక్ ఉంటది ఆడ. ఎగ్జాక్ట్లీ. uh, నేనే super చెప్పా. point. సారీ సారీ చెప్పండి. The struggle I had was, నేను డైలాగ్ రాసేసాను, సీన్ మ్మ్. రాసేసాను, అంతా సెట్ అయిపోయింది, అంతా బాగుంది. బట్ మై స్ట్రగుల్ వాజ్ యాజ్ అ స్టోరీ టెలర్, నో బడీ షుడ్ గెస్ దిస్ పాయింట్ ఇన్ ద స్క్రీన్ ప్లే. అంటే ఒక 1% ఎక్కడో మేధావులు ఉంటారు, వి లీవ్ దట్ మ్మ్. అసైడ్, నో ప్రాబ్లం. కానీ ఆల్రెడీ చాలా మంది గెస్ చేసేస్తే మొత్తం కథే లేకుండా పోతుంది. అది రాకుండా చూడాలంటే ఎలా ఆల్రెడీ అని. అత్తగారికి ప్రసాద్ మీద ఆల్రెడీ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటది ఆ, సినిమా స్టార్టింగ్ నుంచి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దట్స్ ఎ అవన్నీ సెటప్ అండ్ పే అవన్నీ ఆఫ్. యా. కరెక్ట్ కరెక్ట్. ప్లస్ హీరో లైఫ్ టేక్ ఆఫ్ చూస్తే స్టోరీ, యాక్చువల్లీ ది స్టోరీ డజంట్ ఫాల్ ఇన్ టు ద స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ 20 minutes లో 15 minutes లో ప్లాట్ పాయింట్ లోకి ఏవో ఉంటాయి కదా కొన్ని రూల్స్. ఐ హావ్ అంటే యా యా అబ్సల్యూట్లీ యా. నో 48th మినిట్ ఐడియా. కి కాన్ఫ్లిక్ట్ రావాలి. నాకు అవన్నీ తెలీదు. యు ఆర్ టాకింగ్ టు ద రాంగెస్ట్ పర్సన్ పాసిబుల్, బికాస్ ఐ డోంట్ ఫాలో ఎనీ రూల్. నాకు అవేం తెలీదు. యాక్చువల్లీ దట్ బికాస్ వాస్ మై నెక్స్ట్ క్వశ్చన్. ఐ రిడిక్యూల్ దెమ్, బికాస్ ఐ హేట్ దోస్ థింగ్స్ when someone else is analyzing an already successful film and then putting into a format. ఓకే అందుకనే మై టేక్ అవే ఈస్, దేర్ ఈస్ నో రూల్ టు ఫిల్మ్ మేకింగ్ ఆర్ రైటింగ్, దట్స్ ద ఓన్లీ రూల్. ఓకే. వన్ ఎందుకంటే స్ట్రాంగ్ ఇప్పుడు ఫ్యాక్టర్, చెప్పండి చెప్పండి చెప్పండి. నో స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్ స్టోరీ టెల్లర్ నీడ్స్ ఇస్ కన్విక్షన్, నథింగ్ ఎల్స్. ఓకే. మనము నమ్మితే మనము ఉమ్, 1,00,000 మందిని నమ్మిస్తాం. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంటే వాళ్ళ ఇంట్లో వాడు లక్షలు చెప్పి ఒప్పిస్తాడు ఆ అమ్మాయిని, ఇంట్లో అవును వాళ్ళని, అవును ఈ అమ్మాయి నాకు కరెక్ట్ అని. అవును. వాడికి నచ్చలేదు అనుకో, వాడు వాడు ఇంకా ఎక్కువ చెప్తాడు. ఇట్ ఈస్ ఆల్ యువర్ కన్విక్షన్, దట్స్ ఆల్. ఎండ్ ఆఫ్ ఓకే ది డే మనం ఏ సీన్ రాస్తే ఏ సీన్ తీస్తామో అదే సినిమా. ఓకే బ్యాక్ స్టోరీ ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అవన్నీ ఎప్పుడు పట్టించుకోవడం. ఓకే. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ సో మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ ఆల్మోస్ట్ ఇచ్చేశారు నా నెక్స్ట్ క్వశ్చన్కి. అంటే ఇప్పుడు మీరు బేసిక్గా ఏం చెప్పారు? నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. ఒక దట్ ఐ కేమ్ ఇన్ టు సినిమా ఆల్మోస్ట్. కరెక్ట్. సో మీకు టెక్నికల్లీ యూ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆన్ ఇట్. జీరో, అంటే అబ్సల్యూట్లీ జీరో. ఒక స్క్రిప్ట్ రైటింగ్ ప్రొసీజర్ అనేది, ఆ, నాకు ఇక్కడ ఈ పాయింట్లో నాకు కట్ పడాలి, ఈ పాయింట్లో ట్రాన్సిషన్ రావాలి, ట్రాన్సిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ టు ఈ సీన్ ట్రాన్సిషన్ ఇంట్రెస్టింగ్ ఉండాలి అంటే ఒక జంప్ కట్, మ్యాచ్ కట్, జే కట్, జే ఎల్ కట్. కట్, ఇన్ని ఉంటాయి. ఓ ఇన్ని ఉంటాయి. ఇది ఇది బేసిక్గా కొంతమంది మీకు స్క్రిప్ట్ లోనే రాసేసుకుంటారు, కొంతమంది నాలాంటి వాళ్ళు, నాలాంటి పిచ్చినా కొడుకులు. ఇంకొకటి ఇంకొకటి ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన సీన్ లాంటి సీన్, దానికి ఏంటి అంటే మీరు సినిమా స్టార్టింగ్లోనే కొన్ని సెటప్స్ చేసుకొని దాన్ని పే ఆఫ్ చేస్తే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. యూ యాక్చువల్లీ డిడ్ ఇట్. అండ్ మీరేం చెప్పారు? ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ రూల్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది రూల్స్ ఆఫ్ ది ఫిలిం మేకింగ్. అండ్ వన్ మోర్ థింగ్, యూ యూస్డ్ కైండ్ ఆఫ్ మెటాఫర్స్. ప్రసాదాన్ని ఒక క్యారెక్టర్ చేశారు. ప్రసాదాన్ని లెజిట్ ప్రసాదం, ఆ అమ్మమ్మ గారు ప్రసాదం ఇస్తే నువ్వు ఇది దేనికోసము ఇప్పుడు ఏం కోరుకున్నావు అని అడుగుతారు. కరెక్ట్.
దట్స్ కైండ్ ఆఫ్ ఎ మెటాఫర్. అది మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు, బట్ ఐ సీ ఇట్ యాజ్ ఎ మెటాఫర్. అండ్ వన్ మోర్ థింగ్, ఆ బెడ్రూమ్ లో గీసుకునే బొమ్మ, వాళ్ళిద్దరు దూర యాక్చువల్లీ వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్నప్పుడు గీసుకునే బొమ్మ, వాళ్ళిద్దరు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరికి డిఫరెన్స్ వస్తుంది, డిస్టెన్స్ వస్తుంది. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మెటాఫర్స్. ఓకే. ఇవన్నీ లైక్ హౌ డిడ్ యూ ఈవెన్ కన్సీవ్ వెన్ యూ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఆన్ మేకింగ్ ఫిలిం, లైక్ హౌ డిడ్ యూ ఈవెన్ కన్సీవ్ దోస్ కైండ్ ఆఫ్ సీన్స్? It just, I think it'll the story will take it away from you. It will ask you for sure. ఓకే. ఓకే. సర్టన్ థింగ్స్ ఏంటంటే స్టోరీ మీకు తెలియకుండానే ఇట్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇట్ హ్యాపెన్ విత్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐడ్ వర్క్డ్. ఇట్ విల్ ఫాల్ విత్ యువర్ స్టోరీ. ఇట్ విల్ హ్యాపెన్, ఐఎమ్ సెయింగ్. ఓకే. ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ కథ మిమ్మల్ని నుంచి అది తీసేసుకుంటది. మీ ఓకే. క్యారెక్టర్స్ మిమ్మల్ని నుంచి అడిగి తీసుకుంటాయి. Okay. యూ వోంట్ రియలైజ్ ఇట్. యాక్చువల్లీ నన్ ఆఫ్ ద సీన్స్ ఆర్ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ అన్ప్లాన్డ్ ఫర్ మీ. ఓకే. ఆర్ ఇన్ అవే బై ద బుక్ వెళ్ళలేదు నేను. ఐ జస్ట్ వెంట్ బై ద ఫ్లో. ఐ స్టిల్ హ్యావ్ మై కాపీ, హ్యాండ్ రిటన్ కాపీ, విచ్ ఐ హ్యాడ్ రిటన్ 2020 July 19th, విచ్ ఇస్ మై బర్త్డే. ఓకే. 2020 లాక్డౌన్ మార్చ్ లో అనౌన్స్ చేస్తే, జూన్ లో ఎప్పుడు ఓపెన్ చేస్తే, July 19th నా బర్త్డే రోజు నేను హ్యాండ్ రిటన్ కాపీ రాశాను. సమ్ ఓకే. 20 పేపర్స్ ఆఫ్ జనక అయితే గనక. అప్పుడు టైటిల్ రామా కనవేమిరా. వన్ ఆఫ్ మై ఓయ్. ఫ్రెండ్స్ గేవ్ మీ. Oh, okay. ఓకే. One of my friends gave me the title. One of my colleagues, నైస్. Bala Garani, he gave me one of the fantastic titles, most apt titles చాలా for the బాగుంది ఆ film. టైటిల్ Mm. నిజంగా. Yeah, but for some reason it didn't happen. అది కుదరలేదు. బట్ హ్యాండ్ రిటన్ కాపీ చూస్తే అక్కడ ఆర్పి రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఆర్పి అనే ఉంది, వెన్నెల కిషోర్ వికే అనే ఉంది. ఎక్సెప్ట్ హీరో, మదర్ అండ్ ఫ్యూ క్యారెక్టర్స్, వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ ఇమాజిన్, ఐ జస్ట్ వెంట్ బై ద ఫ్లో. పెన్ ఓకే. ఇలా పెట్టుకుంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఐ జస్ట్ రోట్ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్. నైస్. నైస్. మాంటాజెస్ లో ఐ ఐ వాంటెడ్ టు టెల్ సర్టన్ సింబాలిక్ వేస్, మేబీ విత్ మెటాఫర్ అని అనొచ్చు, సింబాలిక్ వేస్ అనొచ్చు. ఒక ప్యాథో మూమెంట్ వచ్చినప్పుడు హీరో హీరోయిన్ కి లవ్ స్టోరీ అని చెప్పట్లేదు. బికాస్ ఐ స్టార్టెడ్ ద ఫిల్మ్ దట్ హీరో ఇస్ ఆల్రెడీ మ్యారీడ్, యా. విచ్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ అగైన్స్ట్. అదేంటి వాళ్ళ లవ్ స్టోరీ చెప్పాలి కదా, Hmm. ఓకే. వాళ్ళు ఎందుకు ఇంత అండర్స్టాండింగ్ ఉంటుంది అని చాలా మంది క్వశ్చన్ చేశారు. ఐ థింక్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ యాజ్ రైటర్స్ టుమారో. అంటే నన్ను అడిగారు, చాలా మంది అడిగారు, ఎందుకు లవ్ స్టోరీ, ఆ అంటే అబ్బాయి అమ్మాయి ఏమైనా ప్రేమించుకున్నారా, లేదా ఎంగేజ్మెంట్ అప్పుడు ఇష్టపడ్డారా, పెళ్లికి ముందు వాళ్ళ కథ చెప్తే కదా నాకు వీళ్ళు ఒకరికొకరు ఇంత ఇష్టపడతారని తెలిసేదని నన్ను చాలా మంది అడిగారు. సో నా బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి మదర్హుడ్ ఇస్ ద కన్సిడర్డ్ టు బి, అట్లీస్ట్ ఇన్ ఇండియన్ సొసైటీ ఆర్ గ్లోబల్ సొసైటీ ఫర్ దట్ మ్యాటర్, మదర్హుడ్ ఇస్ కన్సిడర్డ్ టు బి దట్ అప్పర్ స్టేజ్ ఇన్ లైఫ్, లేదా బిగ్గర్ స్టేజ్ ఇన్ లైఫ్, ఆర్ ద మోస్ట్ సేక్రెడ్ స్టేజ్ ఇన్ లైఫ్. అలాంటిది వీడు వద్దన్న అమ్మాయి పెళ్లి ఫ్యామిలీలో ఉంది అంటే అంతకంటే ట్రస్ట్ ఏంటి, అంతకంటే లవ్ ఏంటి, ఇస్ మై పాయింట్. దట్స్ రైట్. Okay. దట్స్ ట్రూ. ఇప్పుడు మా ఆయన చూసుకుంటాడు అనే మాటలో చాలా డెప్త్ ఉంది. ఉంటుంది. యాక్చువల్గా డీపర్ గా ఆలోచిస్తే, నీకు మనకి పిల్లలు వద్దు అనే మాట ఒక ఆడపిల్ల, ఒక పిల్లం యాక్సెప్ట్ చేసిందంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ట్రస్ట్ ఉండాలి అని నేను దట్స్ ట్రూ. మనతో డిస్కస్ చేసే వాళ్ళు ఏమంటారంటే, కరెక్టే బట్ అది చెప్పాలి కదా, డైలాగ్ లో చెప్పాలి కదా, అదే ఇది కదా అని చాలా డిస్కషన్లు వచ్చినాయి. సో నేనేమంటానంటే, ఆల్రెడీ అది సీన్ లో ఉందబ్బా, మళ్ళీ దాన్ని వేసి అండర్లైన్ చేసి రుద్దడం అనేది కాదు. యూ విల్ మేబీ ఫస్ట్ సీన్ లో అర్థం కాలేదు, రెండో సీన్ లో అర్థం అవుతుంది, రెండో సీన్ లో, మూడో సీన్ లో అర్థం అవ్వాల్సిందే. యూ కాంట్ గో బియాండ్ దట్. నో, హౌ కెన్ అ ఉమెన్ యాక్సెప్ట్ నాట్ బీయింగ్ అ మదర్ ఆల్సో? నేనే మా అమ్మాయిని ఇలా మినీ స్కర్ట్లేసి పాష్ గా మాట్లాడేలా చేసి, అట్లీస్ట్ సొసైటీలో ఓకే దిస్ గర్ల్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఏమంటారు పాష్ అబ్బా, ఆ మదర్హుడ్ పోతే అన్న ఫీలింగ్ లో అమ్మాయి కనపడట్లేదు కదా. ఇట్స్ వెరీ హోమ్ మేకర్ కైండ్ ఆఫ్ ఉమెన్. యాక్చువల్లీ మీరు దానికోసం సీన్స్ యూ హ్యావ్ షోన్ దోస్. అంటే ఇప్పుడు నా ఫేవరెట్ నా పెళ్ళామే సాంగ్ అంతా యాక్చువల్లీ షోస్ దట్ క్లోజ్నెస్ బిట్వీన్ కరెక్ట్, దోస్ టూ కరెక్ట్, పీపుల్. కరెక్ట్. అది కాకుండా ఆ, బయట ఒక కూరగాయలు అమ్ముకునే ఆవిడ వచ్చి మీరు పిల్లల గురించి ఆలోచించట్లేదా అంటే, షీ విల్ యాక్చువల్లీ ఆన్సర్ దేర్ ద క్వశ్చన్.
ఎవ్రీ వన్ ఆస్ట్ షీ విల్ యాక్చువల్లీ ఆన్సర్ దేర్. కరెక్ట్. ఐ ఒక వాస్ డైలాగ్ లోనే రిప్రజెంటింగ్ సో చెప్తుంది మా ఆయన చూసుకుంటాడు, కరెక్ట్. బట్ మా ఆయన చూసుకుంటాడు అన్న తర్వాత షీ విల్ సే నువ్వేమన్నా కంటావా నీకు అవసరమా అని షీ విల్ సే దట్. అది బేసిక్ గా అది ఒక ఫన్ జనరేటింగ్ డైలాగ్ అయినా కూడా షీ యాక్చువల్లీ సేయింగ్ ఐ ట్రస్ట్ మై హస్బెండ్, ఆయన ఏం చెప్తే అది కరెక్ట్. మీరు ఎవరు మాట్లాడకండి, మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ దట్. కరెక్ట్. కరెక్ట్. ఇది మా వెరీ మా ఇద్దరి మధ్యలో ఉంది, మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ మీకెందుకు అని యాక్చువల్లీ షీ ఆన్సర్డ్ ఎవ్రీ వన్. షీఈ్ ఆన్సరింగ్ ద ఆడియన్స్, షీఈ్ ఆన్సరింగ్ ఎవ్రీ వన్ హూ ఈస్ ఇంపోజింగ్ దట్ క్వశ్చన్ టు హర్. సో ఐ శాండీ డోంట్ అండ్ థింక్ టెల్. ఐ డోంట్ థింక్ మీరు స్పెసిఫిక్ గా మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరి పాస్ట్ లో ఏం జరిగింది ఆ సీన్ లో అవసరం లేదు. నాకైతే బేసిక్ గా నేను ఆర్గానిక్ గా సినిమాలోకి వెళ్ళిపోయాను ఆ పాటికే Right. Very happy. యాజ్ అన్ Sandy, ఆడియన్స్. I'm so bloody happy that you had observed the minutest of the details. Actually, Poorgail Ammai was representing society for me. అదే దట్స్ వాట్ ఐ Okay. అండర్స్టూడ్. చాలా She is సార్లు an out. కరెక్ట్ గా తను ఎప్పుడు ఏ సిచ్యువేషన్స్ లో వస్తుంది అంటే వెన్ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ షీ యాక్చువల్లీ కమ్స్ ఇన్ టు ద సీన్, ఆ కూరగాయల Correct. అమ్మాయి. సో ఐ Society. అండర్స్టూడ్ దట్. So I wanted to represent society. సో షీ వాస్ రిప్రజెంటింగ్, షీస్ అన్ అవుట్ సైడర్. కానీ పరిచయం మామూలుగా మనకి కాలనీలో నేను రైల్వే అంతే కాలనీలోనే పుట్టి ఉంటుంది. పెరిగాను. సో మనకి ఇళ్లలో పరిచయం పిలిచి మాట్లాడుతుంటారు. సో దే వుడ్ ఆల్ బ్రింగ్ యూ ఆల్ గాసిప్ పాసిబుల్. పక్కింట్లో అంట అలా అంటే ఇలా అంట. పనమ్మాయి క్యారెక్టర్స్ అంటే ఈ సినిమాలో లేదు కానీ అలాంటి క్యారెక్టరే. కరెక్ట్. కరెక్ట్. సో మై పాయింట్ వాజ్ ఎంత అఫెక్షన్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లక్ష విషయాలు ఉండొచ్చు, కానీ అవుట్ సైడర్ క్వశ్చన్ చేస్తే మటుకు పెళ్ళాం అనేది గమనం ఉండదు. అమ్మాయి వచ్చి నువ్వు అంటావేంటే అని ఎందుకు అడుగుతా అంటే, నీకు ఎందుకే, నువ్వు వచ్చిన పని నువ్వు చూడాయా, నా పని నేను చూసుకుంటాను, డోంట్ బ్లడీ పోక్ ఇన్ టు మై లైఫ్ అని ఇస్ మై సెన్స్. అవును. విచ్ వాస్ ఇండైరెక్ట్ మెసేజ్ బికాస్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఎవడు పడితే వాడు వచ్చి పుల్లబెట్టి వెళ్ళిపోతుంటాడు. అండ్ దీస్ గైస్ ఎండ్ అప్ ఆన్సరింగ్ దెమ్ అండ్ బంగారంగా ఉన్న కుటుంబాలు కొంపలు అంటుకుపోయినాయి. నేను చాలా చూసాను. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. బట్ సారీ చెప్పండి, ఏదో చెప్తున్నారా? అందుకనే యాక్చువల్లీ ఇన్ ద హోల్ ఫిలిం ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ వెరీ ఫ్యూ పీపుల్ ఆస్క్డ్ మీ, నా పెళ్ళాం ఎవరనేది ఎవరికైనా తెలియచ్చు, నా పెళ్ళాం ఏంటి అని నాకు మాత్రమే తెలియాలి, నేను చెప్పను అంటాడు. ఎగ్జాక్ట్లీ. తాగుతున్నప్పుడు అసలు ఏం చెప్పి ఒప్పించారు రెండోసారి అది. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ బ్రింగింగ్ దట్, మీరు చెప్పేశారు. ఏం చెప్పి ఒప్పించావరా నీ పిల్లలు వద్దని నీ పెళ్ళాన్ని అనేది. ఐ డెలిబరేట్లీ పుట్ ఇట్ వాస్ అగైన్ రిప్రజెంటింగ్ సొసైటీ. బెడ్రూమ్ లో జరిగే విషయాలు బయట చెప్పుకోవడం వల్ల ఎన్నో కుటుంబాలు విడిపోయినాయి. ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. దట్స్ ట్రూ. సెకండ్ థింగ్ వాజ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ద ట్రస్ట్ ఆఫ్ ద కపుల్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ట్రస్ట్ ఎంత ఉండదు అంటే, అది వెరీ పర్సనల్ స్పేస్ లో ఉన్న మ్యాటర్ బయటకు ఎందుకు చెప్పాలి అసలు? అంతే కదా. సో ఐ డెంట్ ఆన్సర్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఒక్కరో ఇద్దరు అడిగారు నన్ను, కాదు సార్ అసలు ఏం చెప్పారండి వాళ్ళ బెడ్రూమ్ లో. నేను సెడ్ ఐ విల్ నాట్ ఆన్సర్ టు యూ ఆల్సో. ఐ నో బ్యాక్ స్టోరీ బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యు. అవసరం లేదు అది. ఎందుకంటే దిస్ కపుల్ యాక్చువల్లీ వాళ్ళకి ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే దట్. అది ఎట్లా ఉంది అంటే, నాకు బేసిక్ గా ఇన్ని ఐ వాంట్ టు అప్రిషియేట్ దిస్ థింగ్ పర్టికులర్లీ. వాళ్ళిద్దరి బాండింగ్ ఎంత ఆర్గానిక్ ఉంటది అంటే, నేను చూడలేదు. అంటే ఇంతకు ముందు చాలా సినిమాలు అయింది నేను చూసి, అంటే ఎప్పుడో పాత సినిమాల్లో చూసి అంత ఆర్గానిక్ బాండింగ్ బిట్వీన్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ క్రేజీ అసలు. అది అంటే పర్ఫెక్ట్. అంటే వీళ్ళు నిజమైన లైఫ్ లో ఉన్నా కూడా దే ఆర్ ద పర్ఫెక్ట్ పేర్ అనేటట్టు ఉంటది. అది అలాంటి పేరుని క్రియేట్ చేసిన తర్వాత ఇట్స్ లైక్ ఓకే, ఇట్స్ యాక్సెప్టబుల్. వాట్ ఎవర్ హ్యాపన్స్, వాట్ ఎవర్ దే సే, వాట్ ఎవర్ దీస్ టూ క్యారెక్టర్స్ సే, ఇట్స్ యాక్సెప్టబుల్. వన్ స్మాల్ మాంటేజ్ ఆల్సో. నా ఫేవరెట్ నా బెల్లం పాటలో చూస్తే ఐ పుట్ అ స్మాల్ మాంటేజ్. అంటే ఫ్రమ్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ వర్ రైజ్ టు మీ, వాళ్ళ అఫెక్షన్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ స్టోరీ ఏంటి అన్న దాంట్లో నుంచి దెన్ ఐ సెడ్ ఓకే, మేబీ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్ ఆన్సర్స్ టు దట్ అని. ఇఫ్ యూ లుక్ ఎట్ ద మాంటేజెస్ ఇన్ ద ఫిలిం, హీరో బిర్యానీ తీసుకొస్తాడు ఇంటికి. తీసుకొస్తే సర్వ్ చేస్తుంది. సర్వ్ చేసిన తర్వాత పాటలో మాంటాజ్ లో సరిగ్గా తిను అని చూపిస్తుంది. పీస్ ఉంటుంది, చికెన్ పీస్ ఉంటుంది. వాడు ఇంతే అంటాడు. అన్నగా అమ్మాయి ప్లేట్ లో తీసుకొని తింటుంది. అవును. సేమ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద జిలేబీ సీన్ ఆల్సో.
కరెక్ట్. సో నాకు బాగా గుర్తున్నది ఏంటంటే మా విలేజ్ లో పల్లెటూర్లలో పోతే మ్మ్. నాయనమ్మ ఊరికి అమ్మమ్మ ఊర్లకి అక్కడ మామయ్య కొడుకు వచ్చాడు, మరి మా అల్లుడు వచ్చాడు, పెళ్ళాం వచ్చింది, వాళ్ళకి ఆ ఎంగిలి గింగిలి ఫీలింగ్ ఉండదు. అవును. మ్మ్. మీ ప్లేట్ లో తీసుకొని తినేస్తారు. ఊర్లో దే ఆర్ వెరీ లిబరల్ పీపుల్. వి థింక్ సిటీస్ ఆర్ లిబరల్, విలేజెస్ ఆర్ వెరీ లిబరల్. అవును, నిజమే, అదే ట్రూ. కదా. వెరీ వాళ్ళకి లిబరల్ అవి ఏమి పీపుల్ ఉండవు, విలేజెస్. ఉండదు. ఏం యా. రూల్స్ ఉండవు. యా, సో పక్కనోడు ఐ ఏమనుకుంటాడు deliberately ఏం put ఉండదు that వాళ్ళకి. montage. యా. I remember our mothers take things from our father's plate and eat it. కూల్. పెళ్లికి వెళ్తే పెళ్లి వాటర్ గ్లాస్ లో వాటర్ తాగేసి వాటర్ గ్లాస్ లో స్వీట్లు తీసుకొచ్చిన రోజులు నేను చూసాను. అవును. కరెక్ట్. సో ఐ డెలిబరేట్లీ పుట్ దట్ మాంటేజ్ టు టెల్ ద అఫెక్షన్ బిట్వీన్ దెమ్. అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంగిలి ఈడు తిన్న ముక్క అవేం ఉండవు. ఉమ్, కష్టపడి వండింది వాడేమో ముక్క తినట్లేదు, అందుకని తీసుకుని తినేస్తుంది. ఇట్స్ స్మాల్ ఉమ్, మాంటేజ్ ఇన్ ద ఫిల్మ్. యా. ఉమ్. అండ్ ద అదర్ మాంటేజ్ యాజ్ యూ పాయింటెడ్ అవుట్ వాస్ ద డ్రాయింగ్ బిట్వీన్ దెమ్. ఆ, ఒక చిన్న వాళ్ళిద్దరు మీద బాండింగ్ ఎలాంటిదని చెప్పడానికి చిన్న ఒక డ్రాయింగ్ తీసుకున్నాను. దట్ ఐ ఉమ్, యూస్డ్ ఇట్ ఆల్సో వెన్ ప్యాథో ఫీలింగ్ ఉన్నప్పుడు హీరో అదే బొమ్మ చూసినప్పుడు వాళ్ళిద్దరిని విడదీసింది ఏంటి, వీళ్ళిద్దరిలో నుంచి పుట్టిన ఒక ఒక ఆ, ఆస్పెక్ట్. అది ఆ అమ్మాయి సైడ్ బంప్ వస్తా ఉంటది, వీళ్ళిద్దరు దూరం అయిపోతా ఉంటారు. కరెక్ట్, కరెక్ట్. నైస్. లిరికల్ గా కూడా కొమ్మ వేరు బంధమే ఇది పువ్వై పూచి వీళ్ళిద్దరినే వేరు చేసిందని కేకే గారు సూపర్ లిరిక్ రాసిచ్చారు. ఆయన సో ఆసమ్, ఇట్ ఆల్ ఈజ్ ఆసమ్ ఫెల్. రైటర్. I have fantastic lyrics. It all fell ఫెంటాస్టిక్ in రైటర్. place. యా, యా. My strongest feeling and observation is good stories happen. Good stories you don't write. Good films happen. You don't make a good film. Good films happen. ఉమ్, జరుగుతాయి, కుదురుతాయి. అంతే, తప్ప అంతే. నేను బంధు నుంచి అండి ఇది ఇరగదీసే సినిమా చేశానండి. అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. కూల్ కూల్. ఓకే. ఇంకోటన్నా, మీరు లైక్ మీ లైక్ వి ఆల్రెడీ కైండ్ ఆఫ్ టచ్డ్ సడన్ గా లైక్ ఆఫీస్ నుంచి లైక్ ఫ్రమ్ ఏ కార్పొరేట్ వరల్డ్ యూ మూవ్ ఆన్ టు దిస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మాకు యాజ్ పీపుల్ హు ఆర్ అవుట్ సైడర్స్ కొన్ని మిత్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఓకే, ఇండస్ట్రీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఇన్ కేస్ మేము వి వాంట్ బికమ్ ఏ డైరెక్టర్, వి వాంట్ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్, దిస్ కుడ్ పొటెన్షియల్లీ బీ ది కైండ్ ఆఫ్ scenarios or issues or థింగ్స్ విచ్ వీ కుడ్ ఫేస్. ఆ మిత్స్ ఏంటో నేను ఇప్పుడే చెప్పను, కానీ వీ వాంట్ నో మీకు కూడా మీరు మూవ్ అవ్వక ముందు కొన్ని మిత్స్ ఉంటుంటాయి. లైక్ ఓకే, ఇలా ఉండొచ్చు లైఫ్, ఇలాంటి జనాల్ని ఫేస్ చేయొచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయొచ్చు అని చెప్పేసి. మీకు అట్లా ఫస్ట్ మీకు ఒక మిత్ లాగా ఒక రాంగ్ అజంప్షన్ ఉండి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అరే నాకు చాలా తప్పు అజంప్షన్ ఉండింది యాక్చువల్లీ, ఇంత లైక్ లేపారే, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అంత సీన్ లేదు, అంత చెప్పినారా అన్నట్టు అనే అనే అలాంటి సిచ్యువేషన్స్. ఏమైనా సిచ్యువేషన్స్ అనిపించాయా? For some reason, last 1.5 year of my software job, I was already working with few directors. ఓకే. So I have had maybe I would not say not so happy experiences with directors. So maybe it happened for my good. నాకు మంచి జరిగింది అనుకుంటున్నాను. సో I was prepped well, not to expect something, expect extremely good things from people around. బట్ పాజిటివ్ పే ఆఫ్ ఏంటంటే మన మన దగ్గర మన కన్విక్షన్ మన టాలెంట్ ఉన్నప్పుడు నథింగ్ కెన్ స్టాప్ అస్. అది ఒకటి వాజ్ వన్ లెర్నింగ్. ఆల్సో కామన్ గా చాలా మంది టాలెంట్ ఉండాలి అంటుంటారు. నా ఉద్దేశంలో టాలెంట్ గురించి ఈ సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉన్నోడో ఏ మొండి పట్టుదల ఉన్నోడో ఇండస్ట్రీకి వస్తాడు, ఫిక్స్. అంతే. ఏది ఏది వర్కింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ ఈ కలిసి వచ్చే ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, రైట్ గ్రూప్ లో మనం ఎప్పుడైతే పడతాం అన్న టైమే ఈస్ ద ఓన్లీ డిఫైనింగ్ ఫ్యాక్టర్. ఓకే. కొంతమందికి ఫస్ట్ 2 ఏళ్లలోనే మంచోళ్ళు తగిలేస్తారు, కొంతమందికి 5 ఏళ్ళు పడుతుంది, కొంతమందికి 10 ఏళ్ళు పడుతుంది. టు ఫాల్ ఇన్ టు ద రైట్ గ్రూప్ ఈస్ ద ఓన్లీ టైమ్. ఓకే. అదర్వైజ్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ. వెన్ యూ సే ఫాలోయింగ్ ఇన్ టు ద రైట్ గ్రూప్, అసలు ఎలా పడతాము అంటే లైక్ మీరు స్క్రిప్ట్ పట్టుకొని వాళ్ళ కాంపౌండ్కి వెళ్ళి త్రూ అది కాన్వర్జేషన్స్ త్రూ. దట్స్ ఎ మచ్ అడ్వాన్స్డ్ స్టేజ్, సురక్షిత్. దట్స్ ఎ మచ్ ఓకే. అడ్వాన్స్డ్ స్టేజ్. అర్లీ స్టేజ్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనము వేరే ఏడీలని వేరే రైటర్లని ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి ఫ్రెండ్ అంటే థర్డ్ కనెక్షన్ ఫోర్త్ కనెక్షన్ ఎవరో ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. పరిచయం చేయరా ప్లీజ్ అంటే ఫస్ట్ కలవంగానే సినిమా ఇండస్ట్రీలో లైక్ పీపుల్ ఇన్ ద యుఎస్ వుడ్ ఆల్వేస్ సే డోంట్ కమ్ టు యుఎస్.
విన్నారా ఇది? యా ఆ, ఆ. ఏ సంజయ్. ఇక్కడేం లేదు మీరేం రావద్దంటే వాడు అక్కడే ఉంటాడు. ఇప్పుడు మేమే మేమంతే చెప్తాం. ఎవరన్నా అరే రావద్దురా నాయన, పెద్ద తలకాయ నొప్పి, ఆల్రెడీ మేము ఇరుక్కున్నాం, ఎగ్జాక్ట్ గా మీరెందుకు ఇండస్ట్రీలో ఇరుక్కోవాలి. కూడా అంతే. ఇండస్ట్రీలో కూడా ఎవరు వచ్చి అడిగినా సార్ ఒక్క ఛాన్స్ సార్ అంటే వద్దబ్బా, ఇండస్ట్రీకి ఎవరు రావద్దా, వేస్ట్ అంటుంటారు. వాడు అక్కడే ఉంటాడు. ఓకే. అంటే వెరీ రేర్ ఎక్సెప్షన్స్ ఆల్వేస్ దేర్. వెరీ రేర్ పీపుల్ సే యా ప్లీజ్ కమ్, యువర్ వెల్కమ్ అని చెప్పేవాళ్ళు 1 in a million, విచ్ ఇస్ వెరీ రేర్. ఇట్ ఈస్ న్యాచురల్. ఎందుకు అలా అంటారంటే బికాస్ ఆఫ్ ద రియాలిటీ, బికాస్ ఇట్స్ ఎ కాంపిటేటివ్ ఇండస్ట్రీ. మీరు స్పోర్ట్స్ అయినా ఎనీ ఆర్ట్ ఫార్మ్ ఆర్ ఫిల్మ్స్, ఇట్స్ అ వెరీ వెరీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ. ఈ సేయింగ్ వినే ఉంటారు, ఎవ్రీబడి వాంట్స్ టు బెట్ ఆన్ అ విన్నింగ్ హార్స్. యా. మనం అనుకుంటాం మనం కూడా విన్నింగ్ హార్స్ అని, వాడు నమ్మాలి కదా. అవును, అందరి సో పర్స్పెక్టివ్స్ ఏమి ఉండదు. కరెక్ట్, దట్స్ ద టైమ్ ఇన్వెస్ట్మెంట్ యూ వుడ్ డూ. ఉమ్, సో ఫర్ ద duration of time where you want to prove that you are that winning horse ఉమ్, is the time you invest. సో ఓకే. మనం ఏడీల్ని పట్టుకుంటాము, రైటర్ని పట్టుకుంటాము, వాళ్ళని అడుగుతాము లైక్ హౌ యు ఆర్ టాకింగ్ టు మీ, ఐ వుడ్ హావ్ స్పోకన్ టు నాట్ లెస్ దెన్ 50-60 పీపుల్ ఉమ్, విత్ ఇన్ ద సర్కిల్. అందులో 50 మంది ఎందుకే ఇండస్ట్రీ ప్రశాంతంగా జాబ్ చేసుకుని, ఐ వాజ్ అర్నింగ్ మోర్ దెన్ 1 lakh వెన్ ఐ క్విట్ మై జాబ్. ఓకే. ఓకే. సో పీపుల్ వుడ్ సే ఎందుకే అంత మంచి సంపాదన ఉంది, మంచి పొజిషన్, ఎందుకు వస్తావు ఇక్కడికి? బికాస్ ఇట్ ఈస్ పేమెంట్స్, శాలరీస్ కావచ్చు, లేకపోతే ఫైండింగ్ అన్ ఆపర్చునిటీ ఈస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్, ఈస్ నాట్ సో ఈజీ. ఇట్ డజంట్ కమ్ అవర్ వే. వర్స్ట్ పార్ట్ ఈస్ ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్ అవర్ వే యూ వోంట్ రియలైజ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఉమ్, సో దట్ ఈస్ బీయింగ్ స్మార్ట్. అది కరెక్ట్ గా పట్టుకోవాలి. అరే షిట్, ఐ థింక్ దిస్ ఈస్ అ పొటెన్షియల్ ఆపర్చునిటీ అని పట్టుకోగలగాలి. You get proper hints. Only thing is your brain should work properly at that point in time to catch that yes, this is my opportunity. ఓకే. అది crack చేయాలి. Coincidences also help. Like in my wildest of my dreams, I had never imagined that I would be working with one of the greatest directors called Prashant Neel. I had never imagined. It just happened. నేను SVC లోకి ఇండియన్ ఇస్ 25 పట్టుకుని వెళ్ళి we narrated a different story. I was co-writing with a different director. Suddenly off the blue, I made friends with Harshit Garu. ఉమ్, Harshit Gariki Prashant Neel Garu was a friend from Ugram. ఓకే. In one of the meetings during KGF 2 shoots, Harshit Garu took me to Prashant Neel Garu to at the set. ఉమ్, అప్పుడు పరిచయం చేస్తూ ఇదిగో వీడు శాండే అని రైటింగ్ ట్రై చేస్తున్నాడు అని మాట్లాడటం. ఇన్ దోస్ కాన్వర్సేషన్స్, క్యాజువల్ కాఫీ స్మోక్ కాన్వర్సేషన్స్, he would ask me certain questions of what are you thinking, ఎందుకు రైటింగ్, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఎందుకు అనుకున్నావు, అట్లా మాట్లాడడం. సో ర్యాండమ్ గా ఏదైనా వేరే రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సీన్స్ ఇలా అనిపించినాయి సార్, ఇది అలా అనిపించినాయి సార్. దట్స్ హౌ ద కాన్వర్జేషన్ స్టార్టెడ్. అండ్ దెన్ సమ్ హౌ ప్రశాంత్ సార్ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ విచ్ ఐ నెవర్ ఇమాజిన్. నెవర్ ఉమ్, ఇన్ మై లైఫ్ డిడ్ ఐ ఇమాజిన్ ఐ వుడ్ వర్క్ విత్ ప్రశాంత్ నీల్ సార్. ఉమ్, It just happened. It's called a ఉమ్, coincidence. ఉమ్, As I said, the world is very small. You never know which connection will give you an opportunity. ఓకే. So always eyes and బి ears రెడీ. wide open. ఓకే. ఎస్, ఎస్, ఎస్. వెరీ నైస్, వెరీ నైస్. మీరు ఇది చెప్తుంటే నాకు యాక్చువల్లీ స్టార్టింగ్ చెప్దాం అనుకున్నా, నాకు ఒక 2 మిత్స్ ఉన్నాయి. మేబీ నాకు సాయికి ఇద్దరికి, అండ్ మాలాగా చాలా మందికి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి మిత్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ టెల్ మీ హౌ కరెక్ట్ ఇట్ ఈస్. ఇప్పుడు మేము ఒక లైక్ ర్యాండమ్ నోబడీస్, మేము ఒక స్క్రిప్ట్ రాసాం. ఆ స్క్రిప్ట్ రాసేసి ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతున్నాం ఇండియాలో. లైక్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ మైట్ నాట్ డూ దిస్, బట్ లెట్స్ సే దేర్ ఆర్ సమ్ స్మాల్ ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ ఎవరికి తెలియని కొన్ని జనాల్ని అట్లా కలిసేసి మాకు లైక్ వాళ్ళు ఫుల్ స్క్రిప్ట్ నరేషన్ ఇవ్వండి అది ఇది అన్నారు అనుకోండి, మేము వాళ్ళకి నరేషన్ ఇచ్చేస్తాం. నౌ మై బిగ్గెస్ట్ ఫియర్ ఈస్, ఆయన నా ముందు నువ్వు చెప్పేసి నేను చెప్పిన స్టోరీని వాళ్ళు యూజ్ చేసేసుకుంటే. Yeah, these things have happened and they keep happening. But at least the cream bunch of producers, cream bunch of actors, they are very professional people. They won't do it this way. ఓకే. And at some point, we have to take that chance.
ఓకే. సో మై కౌంటర్ ఆర్గ్యుమెంట్ టు దట్ ఈస్, ఆ ఒక్క కథను నమ్ముకొని మీరు ఇండస్ట్రీకి వస్తున్నారా? లేదు లేదు లేదు, లేదు, డెఫినెట్లీ నాట్. వీ హ్యావ్ ఎ దట్స్ బంచ్ ఆల్. ఆఫ్ స్టోరీస్. మేబీ correct. Maybe. కుడ్ బి. Now you might have a bunch of stories, but as you progress, you will have another bunch of stories coming in which you would never thought of. అవును, దట్స్ With your ట్రూ. work experience, with an interaction with an actor, with interaction with some random person, it inspires you to write a new story. దట్స్ ట్రూ. Correct. So, I mean, that chance we have to take. We have to take that chance because it is a creative industry. There is competition. There is a lot of insecurity. These are all is part of the business, I would say. బట్ ప్రొఫెషనల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు అలాంటి పనులు చెయ్యరు. మనం అన్నట్టు డాష్ చేసే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అన్నట్టు, ఒకవేళ అలా ఎవరన్నా ప్లేజరిజం చేసినా, వి ఆల్వేస్ థింక్, అట్లీస్ట్ ఐ ఆల్వేస్ థింక్, ఒకటే స్టోరీ. ఇఫ్ ఐ టెల్ గివ్ అ జనక టు యూ, షాండీ అండ్ టు సురక్షిత్ అండ్ టు మీ, వి ఆల్ త్రీ ఆఫ్ us విల్ డైరెక్ట్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. వి ఆల్ ఎగ్జాక్ట్లీ. రైట్ డిఫరెంట్ డైలాగ్స్, డిఫరెంట్ మాంటాజెస్ డిఫరెంట్ గా రాస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ యూ మైట్ ట్రీట్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో నేను రాస్తే మీ 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 సినిమా లాగా ఫన్ మోడ్ ఉండదు. నా సినిమా మొత్తం అదొక థ్రిల్లింగ్ జోనర్ లో వెళ్ళిపోతా ఉంటది. అసలు మేబీ కామెడీ మేబీ వి ఉండదు. డోంట్ నో, దట్ మైట్ వర్క్ ఆల్సో, వి డోంట్ నో. అదే అదే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటే స్టోరీ నీకు ఒకలాగా ఇస్తే, నాకు ఒకలాగా ఇస్తే, నేను ఒకలా చేస్తాను, నువ్వు ఒకలా చేస్తావు. స్టోరీ కాదు, ఒక సీనే, ఇది సీన్ అని చెప్తే ఆల్ త్రీ ఆఫ్ us విల్ షూట్ ఇన్ త్రీ డిఫరెంట్ మోడ్స్. అంతే. సో లైక్ వైజ్ when you narrate a story to a random person who claims to be part of industry, it is bound to be, mm, like when a content is out, it can go out. I mean, that's the chance we take. ఆ ఛాన్స్ తీసుకోవాలి. It is partly myth, it is partly reality also. ఓకే. I'll be very honest with you guys. It has happened to few of my friends. It has not happened with a lot of people also. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, కాండమ్ కంపెనీని సూ చేస్తాడు ఒకడు, ఈజ్ అ వెరీ థిన్ లైన్. ఎస్. ఆ ఒక్క పాయింట్ చెప్తే మొత్తం కథ రకరకాలుగా వేయొచ్చు. అవును. I have narrated to not less than 70 people. ఓకే. ఓకే. Not less than 70 people, all actors across languages, Telugu, Tamil, Kannada, Hindi. ఓ మై గాడ్. ఓకే. Okay. So, but it never went out. So yeah, we'll hope for the best. There are a lot of professional people who would not do things like that. But yeah, we should be prepared where there is a scope of plagiarism also. ఓకే. బట్ ఇట్ ఈస్ ఫైన్. మనమేం ఒక్కద నమ్ముకున్నాం, ఒక డైలాగ్ నమ్ముకున్నాం ఇండస్ట్రీకి రాము కదా. ఇట్స్ అ ఛాలెంజ్ దట్ వీ షుడ్ ఫేస్. ఒక స్పోర్ట్ ఆడితే ఇంజురీ అయ్యి కెరీర్ ఆగిపోతుందా అంటే, యా, దట్ ఈస్ ట్రూ. బట్ యూ వుడ్ ఎన్షూర్ యూ వుడ్ బి యాజ్ ఫిట్ ఇనఫ్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు అన్ ఇంజురీ. బట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంతే. Yeah, same with startups also. You have a great idea, you pitch into investors, your idea might be gone. యా, యూ వోంట్ ఈవెన్ నో. You won't even know. Happened అంటే so అందుకే many times. సినిమా అయితే స్టార్ట్అప్ అని అందుకే అంటారు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. యా. ఓకే. ఇంకొక మిత్ ఏంటంటే, ఐ దానికి నాకే ఒక అండర్స్టాండింగ్ కూడా ఉంది, బట్ ఐ జస్ట్ వాంటెడ్ యువర్ పర్స్పెక్టివ్ ఆల్సో. యువర్ జస్ట్ లైక్ ఇప్పుడే ఒక మూవీ బయటకు వచ్చింది కాబట్టి మీది. హౌ ఈస్ సక్సెస్ మెజర్డ్ ఇండస్ట్రీలో? బేసికల్లీ 99% ఐమ్ థింకింగ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది amount of money it brings back, ROI, return of investment, for the most parts. But there are so many directors and so many filmmakers who we know, at least as the external audience laga, we kind of know that okay, this movie might have not made a lot of money any, but they keep making like many like epic movies. కానీ ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మూవీ తీస్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు రావట్లేదు అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అలా లైక్ అలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్లో కానీ, లేకపోతే కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ విచ్ మైట్ నాట్ లైక్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ టైప్ ఆఫ్ మూవీస్లో, ఈజ్ ఇట్ ట్రూ దట్ దే ఆర్ లైక్ కంప్లీట్లీ లూజింగ్ మనీ అండ్ స్టిల్ దే ఆర్ విల్లింగ్ టు పుట్ మనీ ఆన్ మూవీస్ లైక్ దట్ అవుట్ ఆఫ్ ప్యాషన్? ఆర్ అట్లీస్ట్ మాకు అవుట్ సైడ్ ఇండస్ట్రీ పీపుల్కి జస్ట్ అదొక అజంప్షన్, లైక్ దే ఆర్ నాట్ మేకింగ్ మనీ అని చెప్పేసి?
I'll rephrase your question. Tell me if my question is right or wrong. Hmm. ఒక ఫిలిం మేకరు ఒక ఒక సినిమా తీసి ఆ Hmm. సినిమా అంతగా డబ్బులు తేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జానర్, Hmm. ఆ ఫిలిం మేకర్ కి మళ్ళీ ఒక ఛాన్స్ ఒక ప్రొడ్యూసర్ ఇస్తాడా, ఒక యాక్టర్ ఇస్తాడా? ఇస్ ద క్వశ్చన్ యువర్ ఆస్కింగ్. డిడ్ ఐ That గెట్ is ఇట్ రైట్? first part of the question. ఓకే. Ah. Second part, I'll try to summarize what you have told. If a filmmaker makes a film, maybe Hmm. it's a new idea film Hmm. and it didn't do much money, will the Hmm. filmmaker get a chance, or that genre gets a chance? Is a question? ఫస్ట్ పార్ట్ అది. సెకండ్ ఐ థింక్ నేను టూ మెనీ పాయింట్స్ ఒకేసారి చెప్పాను. ఫస్ట్ పార్ట్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. ఒక మూవీ Hmm. తీసాం మనం, ఆ మూవీ కాన్సెప్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఫ్రమ్ లైక్ బేసికల్లీ ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ మూవీ ఈజ్ వెరీ నైస్, బట్ ఇట్ డి నాట్ మేక్ లాట్ ఆఫ్ మనీ. సో ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ డైరెక్టర్ గెటింగ్ ఏ ఛాన్స్ అగైన్ ఈజ్ స్లిమ్. ఎస్ ఆర్ నో అన్నది ఫస్ట్ క్వశ్చన్. అది Hmm. తర్వాత మనం సెకండ్ పార్ట్కి వెళ్దాం. ఐ థింక్ ఐ డంప్డ్ ఇన్ టూ మెనీ ఐడియాస్ ఎట్ వన్స్. Okay. It's a very subjective matter, but I would split it into pre-OTT, post-OTT. ఓకే. Before lockdown, it was a different scenario. If di- చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సీనియర్స్ చెప్తే ఏం చెప్తారంటే, యాక్టర్ కి, కెమెరామెన్ కి, లైట్ మెన్లకి, ప్రొడ్యూసర్ కి, అందరికి రెండో టేక్ ఉంటుందంట. ఫర్ డైరెక్టర్ ఇట్స్ ఓన్లీ వన్ టేక్. Yeah, I జస్ట్ kind వన్ of టేక్, feel దట్ ఈస్ so. హిస్ ఫస్ట్ ఫిలిం. Hmm. ఓకే. But having said that, post OTT things have changed because number of opportunities have changed. ఒక ఫిలిం అనేది ఒకప్పుడు ఓన్లీ థియేటర్ వాస్ ద మీడియం. నౌ యూ హ్యావ్ ఓటీటీస్ కమింగ్ ఇన్, యూ హ్యావ్ satellite original films also coming in, you have web series is coming in, you have YouTube web series is coming in. So now you have wider spectrum of platforms to explore yourself as a director or a writer. So ఒక ఫిలిం బై వెరీ బ్లంట్ బేసిక్ రూల్ ఒకడు సక్సెస్ఫుల్లా కాదా అని చెప్పాలి అంటే, ఆ ఫిలిం బాక్స్ ఆఫీస్ లో ఎక్స్ అనే అమౌంట్ చేసిందా లేదా అనేది మెయిన్ పారామీటర్. అందులో ఏం డౌట్ లేదు. బట్ నౌ దట్ దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ద ఇండస్ట్రీ హ్యాస్ ఇవాల్వ్ టు అ న్యూ లెవెల్. అంటే నిర్మాతలు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, నటీనటులు, యాక్టర్స్ కానీ ఒక సినిమా ఫ్లాప్ హిట్ కంటే కూడా బియాండ్ చూడగలుగుతున్నారు. అంటే ఆ సినిమాలో పొటెన్షియల్ ఎంత ఉంది, అందులో రైటింగ్ బాగుందా. ఆ సినిమా మేబీ ఫ్లాప్ అయి ఉండొచ్చు, కమర్షియల్ గా వర్క్ కాకపోయి ఉండొచ్చు, బికాస్ దే అండర్స్టాండ్ దేర్ ఆర్ 1000 రీజన్స్ ఫర్ అ ఫిలిం టు బి హిట్ ఆర్ అ ఫ్లాప్. చాలా విషయాలు కలిసి రావాలి. సో దే ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ద రైటర్. ఓకే. సో ఇంకొక ఛాన్స్ డెఫినెట్ గా ఇస్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఒక చిన్న సినిమా చేసి అంతగా నంబర్స్ చేయని సినిమా డైరెక్టర్లు కూడా సెకండ్ సినిమా చాలా పెద్ద సినిమాలు చేశారు, సెకండ్ సినిమా చేశారు ఫస్ట్, మంచి పెద్ద యాక్టర్లు కూడా ఛాన్స్ ఇచ్చారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ who don't care about the box office numbers, who care about the potentiality of the idea, the potentiality of the director or the storyteller, or what was his intent behind making a film like this అనేది వాళ్ళు చేస్తున్నారు. సో the scenarios have changed. So box office is not only the parameter for somebody to look into for a second chance, for sure. Makes sense. The second part of the question was, this is more like a producer point of view question basically. ఇప్పుడు there are few producers who are making few good movies, and ఒక ఎక్స్టర్నల్ పర్సన్ లాగా, ఒక ఆడియన్స్ లాగా మేము ఆ మూవీస్ చూస్తుంటే we kind of feel like this movie is nice but very sad that they did not make a lot of money types. Correct. Okay. Would that idea where we think that this movie haven't made a lot of money, is it really true that the movie is not making money? And we keep seeing the producers making more and more movies, and every time they kind of get the same result. కేసెస్ ఉన్నాయి. ఐ మీన్ ఐ డెంట్ గెట్ ద క్వశ్చన్ రైట్. ఇఫ్ అంటే డబ్బులు చేయట్లేదు అనుకుందాము, ఓకే, దెన్ వాట్ నెక్స్ట్? వాడికి మళ్ళీ ఛాన్స్ వస్తుందా రాదానా?
డైరెక్టర్ ఆ పాయింట్ ఆఫ్ ప్రొడ్యూసర్ వ్యూలో అలాంటి కాదు సినిమాలు మళ్ళీ చేసేది. చేస్తాడా లేదా అన్న? చేస్తాడా ప్రొడ్యూసర్ లేదా? మళ్ళీ చేస్తున్నాడు. మళ్ళీ అలా చేస్తున్నారు డబ్బులు యాక్చువల్లీ. డబ్బులు పోతున్నా కూడా ప్రొడ్యూసర్ మళ్ళీ మళ్ళీ ఎందుకు సినిమా చేస్తూ ఉంటాడు ఇఫ్ హీ నోస్ ఈజ్ నాట్ మేకింగ్ మనీ. ఇట్స్ అ గ్యాంబుల్. సినిమా ఇండస్ట్రీ, ఓకే. సినిమా ఈజ్ అ గ్యాంబుల్. ఇట్స్ అ గ్యాంబుల్. మనకి ప్యాక్ ఆడేవాడికి, జూదం జూదం ఆడేవాడికి 20 ఆటలు పోయి ఒక్క గేమ్ షో పడి ఆడికి మంచిగా డబ్బులు వచ్చినాయంటే ఇంకొక 20 రౌండ్లు ఆడేస్తాడు. దట్స్ ఎ యా. టెండెన్సీ. లైక్ ఐ సెడ్, ఎవ్రీబడి వాంట్స్ టు బెట్ ఆన్ అ విన్నింగ్ హార్స్. ప్రొడ్యూసర్ కూడా తెలీదు ఎవరు విన్నింగ్ హార్స్, ఎవరు విన్నింగ్ హార్స్ తెలీదు. నువ్వు కథ నరేట్ చేసిన రోజున నువ్వు చెప్పిన ఎనర్జీకి, ఆ ప్రొడ్యూసర్ వచ్చిన మూడ్ కి అన్ని సింక్ అయ్యి, ఎస్ ఈ కథలో పొటెన్షియల్ ఉంది, నాకు ₹4 వస్తాయి అంటే, నీ ముందు సినిమా ఏంటి, ఆయన ముందు సినిమా ఏంటి, అన్ని పట్టించుకోరు. ఓకే. ఓకే. ఈ కథకి నాకు నాకు డబ్బులు కనపడుతున్నాయి, ఈ సినిమా అనేది నాకు పొటెన్షియల్ కనపడుతుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే, లాట్ ఆఫ్ అదర్ పారామీటర్స్ ఆల్సో యాజ్ అ బిజినెస్. రన్నింగ్ కాస్ట్లు అని ఉంటాయి. ఎంబీఏలు, మన మెపా అని ఉంటది కదా ఇంజనీరింగ్ లో, యా యా. మేనేజరల్ ఎకనామిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటెన్సీ అనేది ఉంటుంది. లైక్ వైజ్ ఫర్ దెమ్ టు రన్ దేర్ షో, టు రన్ దేర్ ఆఫీస్ ఆన్ రెగ్యులర్ బేసిస్, దే నీడ్ ఫిల్మ్స్. Profitable non-profitable difference, but end of the day, as a ground rule, a producer wants to make money. That's why he makes a film. He believes he's going to make money from a film. Like a director, నా సినిమా ఫ్లాప్ అవుతుందని నేను డైరెక్ట్ చేయను కదా. So it is all how you transfer your conviction to the producer who's investing money. ఓకే. So my thing is, we should not carry anything in our minds of what a producer ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన ప్రీవియస్ సినిమా ఏంటి, ఆ సినిమా అలా జరిగింది కాబట్టి నా సినిమా ఇలా చూస్తాడా. నో, నేను మళ్ళీ అదే రూల్ చెప్తా. దెర్ ఈస్ నో రూల్ టు ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్, రైటింగ్. దట్స్ ద ఓన్లీ రూల్. మనము గట్టిగా నమ్మితే, మనము పరమ డిజాస్టర్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా నమ్మిస్తాము. దట్ ఐఎమ్ మేకింగ్ అ బాహుబలి రబై అని నువ్వు నమ్మిస్తావు. యూ విల్ కన్విన్స్. ఓకే. దట్ విల్ బి ద లెవెల్ ఆఫ్ కన్విక్షన్ యూ విల్ ఆటోమేటికలీ హ్యావ్. Miracles do happen, and miracles will happen in film industry, and sports or art form is the only platform where you can expect miracles to happen. చాలా జరిగినాయి. If you just look back, చాలా విషయాలు జరిగినాయి. ఆ అబ్సల్యూట్ డిజాస్టర్ డైరెక్టర్ గివ్స్ అన్ అబ్సల్యూట్ షాకర్ టు యూ వోంట్ ఈవెన్ ఇమాజిన్. అమ్మ నీ ఇదేంటి ఇలా సినిమా చేసేటేంటి, ప్రీవియస్ సినిమాకి సంబంధం లేదు అని. యా. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఆన్ us. I would give it purely to the mindset of the filmmaker, not to producer, not to actor. Because వాళ్ళు ఇప్పుడు ఫిల్మ్ మన ఒక గొప్ప యాక్టర్ ఉన్నారు, ఇంట్లో కూర్చుంటారు, మార్నింగ్ లేస్తారు, పడుకుంటారు. ఒక ఫిల్మ్ మేకర్ కట్ చెప్తేనే కదా ఆయనకు చేస్తాడో లేదో డిసైడ్ చేసేది. ఒక ప్రొడ్యూసర్ ఇంట్లో ఉంటారు, కార్లో వెళ్తారు, ప్యాకెట్ ఆడతాడు, లేకపోతే ఎక్కడో బిజినెస్ చేసుకుంటాడు, ల్యాండ్ కొంటాడు. సినిమా చేయాలనే ఇన్స్పిరేషన్ మనం ఇవ్వాలి. It's on your story. How you convince, how do you narrate? You ensure that guy puts his penny onto your story. Got it. So ultimately, it's like a gamble where they keep aiming to make money అంతే. తెలిసి అంతే. అది అసలు వై వి ఈవెన్ వాట్ దిస్ టాపిక్ ఇస్, మాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అరే ఆల్రెడీ 3 సినిమాలు ఇలాంటివే తీసాడు ఈ ప్రొడ్యూసర్, ఆ 3లో డబ్బులు రాలా, మళ్ళీ 4th మూవీ కూడా అలానే వచ్చింది అంటే మేమెవరో బయట నుంచి ఒక ఆడియన్స్ లాగా చూసి చెప్తున్నాం. వీ డూ నాట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దర్ మైండ్ ఆర్ వాట్ ఈస్ ద రియాలిటీ. We are all the same. See, it's not that we are also as grounded and as realistic external audience as possible. As long as you stay an audience, we will stay true to ourselves. నేను నా అంతటికి నేను ఒక సీన్ రాసి నేను చింపేశానని అనుకుంటే కుదరదు. రేపు పొద్దున ఆడిటోరియం లో కూడా సీన్ చూసి అదే ఫీల్ అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. When Sandy was talking, నాకు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇందాక ఏదో ర్యాండమ్ టాపిక్ లో మధ్యలో వి కట్ ఆఫ్, but I felt happy that he connected to వెన్నెల కిషోర్. బయట అది కూడా ఈవెన్ దట్ వాజ్ అన్ ఆడియన్స్, హీ వాజ్ అన్ ఆడియన్స్. కరెక్ట్. మన చుట్టూ ఉండే వాళ్ళే ఆయన. అదే కరెక్ట్. ఓకే. నైస్.
యా మిత్స్ అయితే నాకైతే ఇవే ఉండే. ఇంకా ఉమ్, చాలా ఉన్నాయి కానీ సో మెనీ అదర్ థింగ్స్ ఇట్ విల్ కీప్ కమింగ్ అండ్ గోయింగ్. వీఆర్ అవును. స్టిల్ ఇన్ ద ప్రాసెస్. మనం ఒకసారి మన I understand. So చేతులతోటి one స్టాండర్డ్. common thing I would answer to all of the myths by nature, by definition, myth is something which is imaginary. ఉమ్, So do not believe here to the myths because you can't cut off your ears when somebody is telling you a story of what happened in the industry. I would say, as a filmmaker, you will be hearing a lot of shit, a lot of myths, and a lot of crap which people will throw it on your face. But it is absolute nature of the business that a filmmaker has to go through all of this and till overcome all of this and then make a film. అంతే. Actually, actual game for a director is not narrating a story, is not convincing an actor, is not convincing a producer, is not convincing a DOP, not getting the 24 crafts right, VFX ఇది కాదు. ఉమ్, I mean, these are the vital parts of the uh, మేకింగ్ ఏ ఫిలిం. of being a director, but ఉమ్, people management, people management is the only skill a director needs. 95% ego management, 5% direction. చాలా కష్టం. ఓకే. A lot of things I have seen a lot of students from film schools. They come out from a film school very dreamy ఎందుకంటే ఫిలిం స్కూల్లో వాళ్ళకు ప్రాజెక్ట్ చేయమంటారు, ఒక ఫిలిం చేయమంటారు. లాట్ ఆఫ్ పీపుల్ టేక్ క్లాసెస్ ఇన్ వెరీ ఐడియల్ కండిషన్స్, వెరీ వెరీ ఐడియల్ కండిషన్స్ లో చెప్తారు ఫ్రెండ్స్ తో వాళ్ళకి. అంటే చేసేస్తాం. ఉమ్, నువ్వు రాసుకున్న కథని ఖచ్చితంగా వెంటనే ఒప్పుకుని యాక్టర్ వచ్చి ఏ క్వశ్చన్స్ రేస్ చేయకుండా, ప్రొడ్యూసర్ వచ్చి ఒక పాయింట్ నిన్ను అడగకుండా వచ్చి నువ్వు అడిగిన లొకేషన్ లో, నువ్వు అడిగిన లైటింగ్ లో, నువ్వు అడిగిన ఎక్విప్మెంట్ లో, నువ్వు అడిగిన ఎక్స్ప్రెషన్ యాక్టర్ వచ్చి పెట్టేస్తాడని అనే వరల్డ్ వీళ్ళు బయటకు వస్తారు. ఉమ్. అండ్ దే గెట్ ద షాక్స్ ఆఫ్ దర్ లైఫ్. హావ్ సీన్ ఇట్ హ్యాపెన్. ఇప్పుడు వెరీ సింపుల్ అవ్వ. ఇప్పుడు నలుగురు యాక్టర్ని మనము నలుగురు యాక్టర్ల మధ్యన ఒక సీన్ చేస్తున్నాం ఆ, ఎగ్జాంపుల్. నలుగురు పెద్ద యాక్టర్లే. ఉమ్, పెద్ద యాక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికి క్లోజ్ పెడుతున్నావు, ఎవరికి వైడ్ పెడుతున్నావు, ఎవరికి సజెషన్ పెడుతున్నావు వాళ్ళకి తెలుసు. ఉమ్. సో పెద్ద యాక్టర్ ఒకరు పిలుస్తారు, పిలిచి ఏమే నాకంటే ఆడికి రియాక్షన్స్ ఎక్కువ పెట్టే ఉంటాడు. ఇది ఇ- ఇది ఫిలిం స్కూల్లో చెప్తారా? ఆ, చెప్పరు. అండ్ వాడు తీసే తర్వాత ప్రాజెక్ట్ కూడా స్కూల్లో లిటరల్లీ వాడు ఎట్లా తీస్తాడు, ఇప్పుడు మేము షార్ట్ ఫిల్మ్స్ ఎట్లా తీస్తున్నామో వాడు స్కూల్లో కూడా అదే అట్లనే తీస్తాడు. వాడి చుట్టూ వాడి ఫ్రెండ్స్ కరెక్టే. తోనే తీస్తాడు ఆ సినిమాని. వాడి ఫ్రెండ్స్ ఒక ఏమంటారు, అదే కథ బాగుందా, నేను బాగుందా తీద్దాం రా భయ్, రేపు పొద్దున లైటింగ్ కెమెరా అన్ని సెటప్ అయిపోతాయి, సినిమా షూట్ అయిపోతుంది, ఎడిట్ అయిపోతుంది, రెడీ 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 టు రిలీజ్. కరెక్ట్. బయటకు వస్తే అట్లుండదు. ఒకరంటారు నువ్వు క్లోజులు నాకు పెట్టలేదు, అతనికి మాత్రం అన్ని క్లోజులు పెడుతున్నావు. ఇది ఎవరు చెప్తారు? ఓకే. ఒకరేమో మనము కథ నరేట్ చేస్తున్నప్పుడు 100 చెప్తాం, సార్ అసలు ఈ సీన్ మొత్తం మీదే సార్, మీతో రియాక్ట్ అవుతున్నారు సార్ ఆ, అని అంటాం ఇతనికి. ఇంకొక యాక్ట్రెస్ దగ్గరికి వెళ్ళి, మేడం అసలు సీన్ బేస్ అయిందే మీదండి, మిగతా మిగతా వాళ్ళందరూ జస్ట్ అట్లా ఉన్న పప్పెట్స్ అండి షోలు. ఇట్లా ఇట్లా యూ టెల్ 1000 థింగ్స్ టు మేక్ ఎ సీన్ హ్యాపెన్ ద వే యూ వాంట్. ఉమ్, ఇది మనకి పేపర్లో తెలుసు. ఉమ్, But when you actually physically get the actors on board, you ఉమ్. will have these questions which nobody tells you. ఓకే. ఇప్పుడు నలుగురితో ప్లాన్ చేసామమ్మా. ఆ, ప్లాన్ చేసిన తర్వాత నలుగురు యాక్టర్లు వచ్చారు. ఓకే. వన్ ఆఫ్ ద యాక్టర్స్ వుడ్ సే ఐ హ్యావ్ అనదర్ కమిట్మెంట్ విత్ ద ఫిలిం విచ్ వాస్ నాట్ ఎక్స్పెక్టెడ్, ఐ హావ్ టు గో దేర్, ముందు నా తీసే అంటాడు. ఇప్పుడు ఆ నలుగురు సీన్ లో ఉండాలంటే దట్స్ ఆల్ యూ హావ్ టు మేనేజ్. ఇప్పుడు నువ్వు నౌ ఇట్ ఈస్ అ గుడ్ ఛాలెంజ్ టు హ్యావ్. నౌ యూ వుడ్ థింక్, అప్పటిదాకా మన బ్రెయిన్ ఇలా పనిచేయదు. ఉమ్, యూ విల్ బి థింకింగ్ నలుగురు యాక్టర్లు ఉంటారు, నేను మార్నింగ్ లో ఏం చేస్తానంటే ఫ్రెష్ గా ఉంటారు కాబట్టి క్లోజులు తీస్తాను, తర్వాత వైడ్లు పెట్టుకుంటాను, ఉమ్, లాస్ట్ లో స్పెసిఫిక్ సజెషన్లు పెట్టు, ఇట్లా యూ విల్ హ్యావ్ సమ్ ప్లాన్. ఉమ్, ద మొమెంట్ అన్ యాక్టర్ టెల్స్ యూ దట్ ఐ హ్యావ్ టు గో టు అనదర్ సెట్, ఉమ్, ఐ విల్ బి లీవింగ్ బై లంచ్, యూ ఉమ్. ఎన్షూర్ దట్ ఐ విల్ బి లీవింగ్ బై లంచ్ అని చెప్పేస్తాడు. ఇప్పుడు యువర్ చెమట్లు యువర్ పట్టేస్తే. యువర్ ప్లాన్ గోస్ టు అ టాస్ నౌ. కానీ ద బెస్ట్ పార్ట్, you will come up with a solution.
విచ్ యూ ఓకే. యూ యువర్ సెల్ఫ్ నెవర్ థాట్ ఆఫ్. హ్మ్. ఇప్పుడు షెడ్యూలింగ్ జరుగుతుంది బ్రెయిన్ లో. నౌ యూ విల్ కాల్ యువర్ ఏడీస్, యూ విల్ కాల్ ద డిఓపి, దెన్ యూ విల్ హ్మ్. సే సార్ ఈ యాక్టర్ వెళ్ళిపోతారంటున్నారు సార్, హ్మ్. ఐ థింక్ మనము ముందు ఇది ప్లాన్ చేయాలి సార్. సో వైట్ ముందు తీసేస్తే ముందు నలుగురు, నా కటింగ్ లో ప్రాబ్లం రాకుండా నలుగురు ఉంటారు సార్. హ్మ్. తర్వాత ఈయన క్లోజర్ తీసి పంపించేద్దాం సార్, తర్వాత నేను మిగతా ముగ్గురు మేనేజ్ చేయాలి. ఈ హ్మ్. లోపల వేరే వాడిని డూప్ ఒక షర్ట్ వేయించేద్దాం, మన ఏడీకి ఒక షర్ట్ వేసేసి అక్కడ కూర్చోబెట్టి షోల్డర్ షాట్లను అర్థం పెట్టేస్తాను. ఇవన్నీ మనకు తెలీదు. ఓకే. ఓకే. మనం దీనికి ప్రిప్ అయి రాము కదా, ఫిలిం స్కూల్లో ఇవి అవును. చెప్పరు. దిస్ ఈస్ మైండ్ వెరీ నైస్. పోతుంది సెట్ మీద, అమ్మో. ఓకే, మీరు ఇప్పుడు ఒక్కోసారి చెప్తుంటేనే లొకేషన్, నాకు ఐఎమ్ స్వెట్టింగ్ యాక్చువల్లీ. ఆ సిచ్యువేషన్ చెప్పంగానే స్టార్టెడ్ స్వెట్టింగ్. I mean, this is absolutely normal. It's a normal day in the day of a director. Very normal. Yeah. I mean, it's a నేను daily thing. హైబత్ అయిపోతా నేను కంప్లీట్ గా. No, but you will come up with a solution also. That's what happens. The biggest of the directors do this on a daily basis. ఓ మై గాడ్. మనం ఎంత ఓకే, నౌ 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 ఇట్స్ లైక్ అర్థమైపోయింది. లైక్ హౌ ప్రశాంత్ నీల్, హౌ ఎస్ఎస్ఆర్. అమ్మో. అయ్యో, దే హ్యావ్ టు ఇవి కాదు, ఇవి తీసే లొకేషన్ ఫైనల్ చేసుకున్నాము. లొకేషన్ ఫైనల్ చేసుకున్నాక ఆన్ ద డే వెన్ యూ గో టు ద లొకేషన్, ప్రొడక్షన్ వాళ్ళు పేమెంట్ చేశారు, వాళ్ళకి వాడి అకౌంట్ లోకి పడలా ఫర్ సమ్ షిటీ రీజన్. వాడు నో నో యూ క్యాన్ షూట్, నాకు ఇంకా డబ్బులు రాలేదంటాడు. ప్రొడక్షన్ ఏమో మేము ఇచ్చేసామండి అంటారు. దే హ్యావ్ వైర్ ట్రాన్స్ఫర్ స్క్రీన్ షాట్ ఆల్సో. ఓకే. వీడు నాకు రాలేదంటాడు. మేబీ వీడికి ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ చూసుకోవడమే రాకపోయి ఉండొచ్చు, వీ డోంట్ నో. అండ్ ద డే ఇస్, టైమ్ ఈస్ టికింగ్, ఎవ్రీ సెకండ్ ఈస్ మనీ. డ్యూరింగ్ షూట్ ఎవ్రీ సెకండ్ ఈస్ మనీ. అవును. టైం వెళ్ళిపోతుంటది, యాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఆబ్వియస్ యాక్టర్ రెడీ చేసి కూర్చోబెట్టి ఇంకా వెయిట్ చేయండి లొకేషన్ రెడీ కానీ వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు. ఇదొక కేసు. ఒక్కోసారి లొకేషన్ లో టక్మన్ పవర్ పోద్ది, ఒక్కోసారి కెమెరా సరిగ్గా పనిచేయదు. కెమెరా లెన్స్ నీకు ఏం చేస్తారంటే బై మిస్టేక్ యూ విల్ హ్యావ్ అ ఫోకస్ ఇష్యూ. ఫోకస్ ఇష్యూ, విల్ హ్యావ్ అ మాల్ ఫంక్షన్ with the because it is end of the day, it is a machine, అవును. it can falter. అర్రే సారీ నండి, మీకు ఈ లెన్స్ వచ్చిందా, మేము వేరే లెన్స్ అనుకున్నామండి, అది ఆ సెట్కి వెళ్ళింది అంటాడు. ఓమో, క్యారవాన్ అంటే లో కెమెరా షేర్ అవుతూ ఉంటాయా Obviously. సెట్స్ మధ్యలో? లెన్స్లు ఓ, లెన్సులు అవుతూ ఉంటాయి. నో, యూ వుడ్ ఆస్క్ ఫర్ ఎ సెట్ ఆఫ్ లెన్స్. ముందే ఓకే. ప్రీవియస్ డే చెప్తాము, ఓకే. ఐ నీడ్ ఎన్ అనమార్ఫిక్ లెన్స్, ఐ నీడ్ ఎ జూమ్, ఐ నీడ్ దిస్, ఐ ఓకే. నీడ్ దట్ అని చెప్తారు. ఓకే. టుమారో ఫర్ సమ్ మిస్టేక్ ఆఫ్ సమ్ మిడిల్ మెన్, మేనేజరో లేకపోతే ఎవరో మధ్యలో కోఆర్డినేట్ చేసేవాడో, లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వెళ్ళింది, వాడు మెయిల్ సరిగ్గా చదవలేదు, మెసేజ్ సరిగ్గా చూసుకోలేదు, నువ్వు అనుకున్న లెన్స్ రాదు. ఏం చేయాలి? ఆ లెన్స్ ఇప్పుడు ఆఫీస్ నుంచి రావాలంటే హాఫ్ డే పోతుంది. ఓకే. ఇది పక్కకు పెడితే ఆర్టిస్ట్ పేమెంట్ వెళ్ళలేదంటారు, లేకపోతే మేబీ ఆర్టిస్ట్ ఈస్ నాట్ వెల్, జెన్యున్లీ హెల్త్ ఇష్యూ వచ్చింది, లేకపోతే పవర్ కట్ అయింది, లేకపోతే క్యారవన్ సరిగా పనిచేయలేదు, లేదా ఆర్టిస్ట్ మూడ్ బాగోలేదు, మేబీ సమ్ అదర్ రీజన్, అతను బాగా నమ్మిన సినిమా ఫ్లాప్ అయింది. లేదు, వర్షం డైరెక్టర్ పడుతుంది. ఇప్పుడు మనమే డైరెక్టరు, మన ఇంట్లో బయటికి బయలుదేరే ముందు మన గర్ల్ ఫ్రెండ్ వచ్చి బ్రేకప్ అనింది, లేదా మన అయిపోయింది, పిల్లం రోజు తిట్టింది, అయిపోయింది. లేదా పిల్లోడు స్కూల్కి వెళ్ళట్లేదు, వాట్ యూ డోంట్ నో. డైరెక్టర్ అంటే ఇట్లా మనం పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టుకుని ఇట్లా ఇలా బయలుదేరటమే. ఓకే. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ యూ విల్ కమ్ అప్ విత్ సొల్యూషన్ టు ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ ఆన్ ఎ డైలీ బేసిస్. అది లొకేషన్ కి వెళ్ళే వరకు తెలియదు. రెస్ట్ టిల్ దెన్ ఇట్ ఈస్ ఆల్ డ్రీమీ వరల్డ్. నేను యాక్టర్ ఒప్పించేశాను, నేను ప్రొడ్యూసర్ ఒప్పించేశాను, టెక్నీషియన్స్ నేను అనుకున్న వాళ్ళు తెచ్చేసుకున్నాను. ఇట్స్ అ వెరీ 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 టఫ్ జాబ్ టు డూ. అంతకంటే టఫ్ జాబ్ ఏంద్రా అంటే ఈ మేనేజ్మెంట్ లో. ఈరోజు సెట్ మీదకి ఎగ్జిక్యూషన్. వెళ్ళి కూర్చొని, సరే ఈ రోజు పెంట ఏంటి చెప్పండి. కరెక్ట్. అంతే. ఆఫీస్ ఇస్ డిఫరెంట్, అలవాటు సెట్ ఇస్ అయిపోయింది, డిఫరెంట్. చెప్పండి అంతే. ఇట్స్ అ డిఫరెంట్ బ్లడీ వరల్డ్ ఆల్ టుగెదర్. ఐ థింక్ ఇట్స్ నాట్ మీ, ఐ థింక్ ఎవరు చాలా పెద్ద డైరెక్టర్ ఐ హర్డ్, ఐ థింక్ జేమ్స్ కామరూన్ గారో లేకపోతే స్టీవెన్ స్పీల్బర్గ్ గారో చెప్పారు. ఐ థింక్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ సంబడి టోల్డ్ మీ దట్ మేజర్ ఫిల్మ్ ఈస్ ఆల్రెడీ డన్,
what they believe is 95% writing is done, only 5% is shoot. ఓకే. Okay. Unless you have the scenes written correctly, you can't do anything in the set. Characterization, behavior, రియాక్షన్స్, డైలాగ్స్, స్టేజింగ్ ఇవన్నీ కరెక్ట్ గా రాకపోతే ఏం షూట్ చేస్తారు? అంతే. That too with all this on-site ad hoc issues. ఈ- ఇవి అసలు ప్రతిరోజు ఉంటాయి ఏదో ఒక రూపంలో. నో యాక్టర్ ఇన్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఈజ్ ఫ్రీ. మినిమం 4 కథలు ఓకే చేసుకొని ఉన్నారు. అవును. Yeah. మన 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 పాయింట్ వచ్చేసరికి ఎప్పటికో ఏళ్ళు దాటిపోతా ఉంటాయి. మన టైం కరెక్ట్. సో వచ్చేసరికి. ఇఫ్ యూ థింక్ మనకి 6 months లో పని అవుద్ది అనుకుంటే 6 months విల్ బికమ్ 2 years. అండ్ బిఫోర్, మీన్ వైల్ వాట్ హ్యాపెన్స్ ఇస్ an extraordinary director will pop up suddenly. For example, I heard a film called Kai is extraordinary. ఇప్పుడు వాళ్ళ Yeah. దగ్గర lot of actors want to go work with that director. So yeah, these things are very practical things which nobody would tell. It is good that you guys at very young age have realized you want to get into films. Just get in there. That's all. You always have a second chance. మనకేమి వర్స్ట్ కేసులో కాల్ సెంటర్ లో పని చేస్తాం. వర్స్ట్ అంతే. కేసు అంతే. లేదా జబర్దస్త్ రాసుకుంటాము. ఐ మీన్ ఐఎమ్ నాట్ ఐ మీన్ టెలింగ్ ఇట్ ఇన్ అ ఫన్నీ వే. ఐఎమ్ రియలీ టెలింగ్ దట్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. Yep, That's yep. true. There are opportunities. You can do a web series. మళ్ళీ కాలితే ఫ్రెండ్స్ అందరిని సపోర్ట్ చేస్తే you can make 5-6 episodes in YouTube. So you never know what will bring us a bigger opportunity. We should always have open to it. That's all. అంతే. Very nice. యాక్చువల్లీ దట్ వాజ్ వన్ ఆఫ్ అవర్ క్వశ్చన్స్. ఎనీవే, లైక్ మీరు ఆస్పైరింగ్, మేము రాబోతున్నాం అలాంటి ఫిల్మ్ మేకర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది, లైక్ యూ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇట్ ఎనీవే. సో అల్టిమేట్ గా మీరు లైక్ హౌ డు యూ టేక్ రివ్యూస్? Reviews, huh? I take it in a very constructive way and not Okay. take them too seriously also. అంటే ఈ మధ్య రివ్యూస్ మరీ అసలు అవి వింటుంటేనే మన సినిమా మీద మనకే అరే ఎందుకు తీసినాం రా అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఒకానొక పాయింట్ లా. దే ఆర్ See, దాట్ the బ్యాడ్. po- అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ద ఫిల్మ్ మేకర్ ఇస్ బ్యాడ్, ద పర్సన్ హూ ఇస్ రివ్యూయింగ్ ఇట్ ఈస్ బ్యాడ్ అంట నేను. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? my take is the only review that matters to a film is your review. That's all. ఓకే. As long as you know the reason of why you shot a particular dialogue or a particular scene or a particular reaction that way, nothing else matters. ఓకే. I remember people telling me జడ్జి కొంచెం పొరపాటుగా అనిపించాడు బికాస్ హీఈస్ ఇమాజినింగ్ హిస్ వైఫ్ ఇన్ ద ఇంటర్వెల్. అంతకు ముందు వాడే చెప్తాడు కదా, మీరు నా పిల్లాన్ని కాకుండా మీ వాళ్ళని యూజ్ చేసుకోండి, మీ వాళ్ళని ఉంచుకోండి అని. అవన్నీ చూడరా? నాకు ఇది అందుకే అంటున్నా నేను. అందుకే అసలు మనుషులు ఆలోచించే విధానం ఎంత ఇరిటేటింగ్ గా It's very easy to criticize కదా. Like ఇప్పుడు దేర్ ఈస్ ఎ No. పాయింట్ వై హీఈస్ ఇమాజినింగ్ హిస్ వైఫ్ అక్కడ. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో వాడు చెప్పే ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషనే it's not a right situation to imagine his wife కరెక్ట్. or his scene there. So he's imagining his wife. Actually, to look at it, I have not cut the shot in a way which will give you a feeling that Judge is imagining hero's wife. No, I didn't do it. అక్కడ చూపియారు కూడా మీరు. I was కానీ giving questions only, వస్తాయి. I was giving only reactions of every person in the court to hero's dialogues. But charging into the hero and cutting to hero's bedroom was hero's point of view. It was not somebody else. That's true. The only desperation where people get into is when you're narrating a romantic moment and you stop at a point, people want, hey, next time jarigin chepra babu is the only thing they were asking. అవును. Also, my point was maybe a judge is a judge or a minister or a cop or a director or a filmmaker or an actor is a human being. End of the day, you are bound to react to situations. ఇప్పుడు నేను జడ్జిని అని చెప్పి అవతలోడు కన్నీరు పెట్టుకుంటే సారీ అండి నేను జడ్జి, నేను రియాక్ట్ అవును అంటాడేంటి? అలా ఉండదు కదా. అవును.
నేను డైరెక్టర్ అండి. ఇప్పుడు మనం వెరీ బేసిక్ థింగ్ ఏంటంటే, we know we are going into a film, ఉమ్, into a theater to watch a film. You know it is created. You know there is BGM to enhance an emotion. You know an actor you would enhance with a reaction. You know ఉమ్, a writer will enhance the emotion with a dialogue. ఇన్ని తెలుసు. మనము థియేటర్ లో కూర్చొని నాకు తెలియదే ఒక్క నువ్వు నాకు చెప్పాలా, మ్యూజిక్ వేస్తే మనం ఫీల్ అవ్వమా, జోక్ వేస్తే ఆ, నవ్వమా, మన పక్క నో నో ఇట్స్ ఆల్రెడీ జోక్, ఐ నో ఇట్ ఇస్ క్రియేటెడ్ అంటామేంటి? యూ వుడ్ ఆ, రియాక్ట్ టు ఇట్. The age of the auditorium, as I hear from theories within India, is about 6 years. ఉమ్, You are a 6-year-old boy or a girl when you are watching a film anta in India. ఆ, అవును, అంతే కదా. ఇప్పుడు వెరీ సింపుల్ దట్స్ కదా, ట్రూ. యూ నో సంబడీ ఈస్ పుషింగ్ అన్ ఎమోషన్ టు యూ. మనం ఏమన్నా మూమెంట్ లో ఎవరన్నా మనిషి చచ్చిపోతే నో నో ఐ నో దిస్ ఇస్ అన్ ఎమోషన్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డైలాగ్, ఐ డోంట్ క్రై అంటాం లేదు ఏంటి? లేదు లేదు లేదు, కాదు, యూ వుడ్ ఇన్వాల్వ్ ఫీల్ ఫర్ ఇట్. అయిపోతాం. ఉమ్, ఆ సో ఇవన్నీ పిచ్చి మాటలు. సో ఐ డోంట్ టేక్ దెమ్ టూ సీరియస్లీ ఆల్సో. బట్ ఇఫ్ సంబడీ జెన్యున్లీ మేక్స్ ఎ పాయింట్ ఉమ్, which adds a value to my thinking process, I would definitely take it. It need not be a reviewer. It can be my AD also. It can be ఓకే. a random audience. It can be my car driver. Anybody would come. I always ensured that anybody can come and tell me whatever they felt about whatever I had written or I had shot. So I don't take them too seriously. Reviewers who off late, my honest opinion, it is not to criticize anybody, my honest opinion is the reviews, more than reviewing the film, they are actually projecting or marketing the reviewer himself or herself. దట్స్ Yeah, that is 100%, true. ఏ అది నిజం. కామెంట్ పెడితే, ఏ తమ్నెయిల్ పెడితే నాకు హిట్స్ వస్తాయి అన్న సెన్స్ అనేది పెరిగింది అనేది నా ఒపీనియన్. ఈజ్ ఏ పిఆర్ మోర్ దాన్ ఏ రివ్యూవర్. ట్రూ ట్రూ ట్రూ. ఆల్సో ఇవన్నీ పక్కకు పెడితే, నా కథలో నేను ఈ డైలాగ్ ఎందుకు, ఈ షాట్ ఎందుకు, ఈ రియాక్షన్ ఎందుకు, ఈ మాంటాజ్ ఎందుకు, ఈ ప్లేస్ లో ఈ సాంగ్ ఎందుకు, ఈ పాయింట్ లో ఇంటర్వెల్ ఎందుకు అనేది నాకు పిచ్చ క్లారిటీ ఉంది. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను అదే సినిమా తీస్తాను. మిమ్మల్ని అడిగి నేను సినిమా తీయట్లేదు కదా, వెరీ సింపుల్. అంతే కదా. సో ఐ నో వై దిస్ క్వశ్చన్ ఇస్ కమ్, బట్ ఐ డోంట్ టేక్ దమ్ వెరీ సీరియస్లీ అట్ ఆల్. ఓకే. ఓకే. దేర్ ఆర్ సమ్ సెన్సిబుల్ రివ్యూర్స్ ఆల్సో. బట్ యా, నాకు కొన్ని చాలా ఫన్నీ ఫన్నీ థింగ్స్ వచ్చాయి. ఇందాక జడ్జి పాయింట్ చెప్పినట్టు, బిఫోర్ ఈవెన్ రివ్యూవర్స్, బిఫోర్ ఈవెన్ ఐ మేడ్ ద ఫిలిం, వెన్ ఐ వాస్ నరేటింగ్ ది స్టోరీస్ టు ఫ్యూ పీపుల్, some OTT platforms or some other people, I had questions saying, I mean, in the age of 20th century or 2000s లో మనం బతుకుతున్నప్పుడు, why can't this girl be independent? Why is she a filmmaker? I mean, a homemaker. Nah. ఆమె ఆమె ఇండిపెండెంట్ అవ్వచ్చు కదా, ఆమె ఉద్యోగం చేయొచ్చు కదా. ఆ కథకి దీనికి ఏం సంబంధం? అగెయిన్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది. మా ఆయన చూసుకుంటాడు ఇస్ అ వెరీ వెరీ ఏజ్ ఓల్డ్ ఐడియాలజీ. ఓకే. ఇంకా ఫన్నీ పార్ట్ చెప్పనా? Hmm. ఇన్ ద ఎంటైర్ ఫిలిం హీరో నెవర్ కాల్స్ హర్ బై హర్ నేమ్. అవును Yeah. అవును మీరు అవును, అంటుంటే యాక్చువల్లీ అవును. వెయిట్, హీరోయిన్ నేమ్ ఏంటి సినిమాలో? దేర్ ఇస్ నో నేమ్. ఏ ఇది నిజం Oh, అసలు. yeah. అవును కదా, ఏమే గమనించలేదు. ఏమే ఏమే అని పిలుస్తుంటాడు. నిజం, నిజమే నిజమే. ఈవెన్ షీ నెవర్ కాల్స్ హిమ్ బై హిస్ నేమ్. కోర్టులో పిలవాలి కాబట్టి మిస్టర్ ప్రసాద్ అని పిలుస్తారు తప్ప, మ్మ్. దే బోత్ డోంట్ కాల్ ఈచ్ అదర్ బై నేమ్. డూ యూ కాల్ సురక్షిత్, ఏం సురక్షిత్ అని ప్రతిసారి అంటావా? ఏం లేదు లేదు. ఏరా, బావా, మామ, ఆ, ఏ రాబే, అంతే. ఇదే కదా మనం మ్మ్. మాట్లాడేది. మ్మ్. Why is it coming? Why can't you take his name? Or is not taking his name adds to your closer relationship, or it adds to your arrogance? మ్మ్. నాకు నవ్వొచ్చేసింది. కనీసం అమ్మాయికి పేరు లేదు, పేరు ఆ, పెట్టి కూడా పిలవడు హీరో అంట. నేను నాకు Huh? అరే అరే, నేనేమన్నా రోజు మా ఆవిడ పేరు పెట్టి పిలుస్తానా? అదే నాకు కదా. ఎంత చనువు, ఎంత క్లోజ్ కాకపోతే నేను ఏమే డ్రావే అంటాను, లేకపోతే ఏమండి రండి, లేకపోతే ఏ రారా అంటది. ఇట్స్ ఓకే. ఆ, ఆ, ఇట్లాంటి కామెంట్లు కూడా వచ్చినాయి. ఇట్ సౌండెడ్ సో ఫనీ టు మీ. Yeah. అబ్బా. ఇక్కడ చూడండి, I felt that I was making this relationship so lovable that I didn't మ్మ్. want them to call each other by their names, is ఆ, what my thinking was.
అవును. But some random person tells me after the film got released. నైస్. Got it. వావ్. ఉంటాయి ఉంటాయి. Actually, I think నాకు we సినిమా agree with మొత్తంలో సినిమా మొత్తంలో ఒకే ఒక క్వశ్చన్, అంటే నాకు అర్థం కాని పాయింట్ అది. మీరు దీంట్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. ఐ డోంట్ నో, ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఆ బోన్లో నిల్చున్న ప్రతిసారి ఇఫ్ హీ హ్యాస్ టు సే సంథింగ్, ఎందుకు ఇట్లా కొడుతూ ఉంటాడు? ఇస్ ఇట్ ఇస్ మేనరిజం ఆర్ లైక్ అక్కడ ఆ ఆ ఆ హెడ్ స్పేస్ అదే ఆ ఆ ఆ సెకండ్ లో ప్రసాద్ హెడ్ స్పేస్ ఏంటిది? లైక్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ప్రసాద్? He's ఈస్ thinking. థింకింగ్ అంతే. Correct. ఈస్ జస్ట్ Ante. థింకింగ్ అంతే. ఓకే. To represent his thinking, I can put a subtitle. Prasad is thinking అని పెట్టచ్చు. లేదు, వెన్నెల కిషోర్ గారు సుహాస్ గారిని చూస్తున్నప్పుడు ఓ వీడు ఆలోచిస్తున్నాడు అని మైండ్ వాయిస్ వేయచ్చు. లేదు, హీరోనే సైలెంట్ గా ఉన్నప్పుడు హీరో మైండ్ వాయిస్ వేయచ్చు. ఎలా ఎలా చెప్పాలి దీనికి? లాట్ ఆఫ్ ఆప్షన్స్. బట్ ఐ వాంటెడ్ టు రిప్రజెంట్ దట్ త్రూ అ మేనరిజం. ఓకే. యాక్చువల్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానేన్ గారు ఉన్నారు కదా, హీ పుట్ అ ఫెంటాస్టిక్ క్వశ్చన్ ఆఫ్ ఆల్ పీపుల్. మా ప్రొడ్యూసర్స్, మా డిఓ అందరూ అడిగిన క్వశ్చన్లలో ద ఓన్లీ క్వశ్చన్ ఐ ఫెల్ట్ వాజ్ లెజిట్ అండ్ ఐ ఫెల్ట్ షిట్, ఐ డెంట్ గెట్ దిస్ ఐడియా అని ఫీల్ అయిన క్వశ్చన్ మా మ్యూజిక్ డైరెక్టర్ అడిగారు. యాక్చువల్లీ in the entire court proceedings, whenever there is a question that is posted to the hero would be tapping it on the bone. అబార్షన్ డిస్కషన్ సీన్ లో కూడా మీకు పిల్లలు వద్దు, మీ ఆవిడ కన్సీవ్ అయ్యారు, ఏముంది అబార్షన్ చేయించుకోండి, ఖర్చు మేము ఇచ్చేస్తాం ప్రభాస్ సింగ్ గారు అంటారు. అవును. అప్పుడు కూడా యాక్చువల్లీ దేర్ వాస్ ట్యాపింగ్. దెన్ హీ వుడ్ ఆన్సర్, కరెక్టే సార్, నేను పిల్లలు వద్దనుకున్న మాట నిజమే, కానీ పుట్టబోయే పిల్లల్ని చంపుకునేంత కిరాతకుండా కాదండి. దెన్ హీ విల్ ఆన్సర్ అక్కడ ఆల్ దిస్. ఆలోచించుకోకూడదు కదా తను అసలు. కరెక్ట్. అది తను మ్యూజిక్ అసలు డైరెక్టర్ అడిగారు. ఆలోచించుకోకూడదు. నైస్. మ్యూజిక్ డైరెక్టర్ సెడ్, సార్ ఇప్పుడు ఏమి ఉన్న సీన్ ఏమి నాకు తేడా కొట్టట్లేదు. ఇట్ ఈస్ నాట్ సీమింగ్ దట్ హీరో ఈస్ గివింగ్ ఎ లాజిక్ బియాండ్ ఎమోషన్ అని నాకు అనిపించట్లేదు, ఒకవేళ ట్యాపింగ్ ఉన్నా సరే. కానీ వైల్ డూయింగ్ ఆర్ఆర్ ఐ ఫెల్ట్ దట్ దిస్ ఆన్సర్ హీరో షుడ్ నాట్ థింక్ ఆఫ్ అట్ ఆల్. ఇది వాడికి తెలుసు. ఓ షిట్, నేను ఐ మిస్ దిస్ అవుట్ కదా అని ఐ ఇమీడియట్లీ పుట్ ఇట్ అవుట్, ఎడిట్ లో తీసేసాను. దట్స్ ద మెయిన్ థింగ్ దట్ అది దాని వల్లనే కదా అత్తగారు చేంజ్ అయ్యేది. కరెక్ట్. సో దట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్ వేర్ లైక్ కంప్లీట్ సినిమా టేక్స్ ఎ షిఫ్ట్. కరెక్ట్. that was the only sensible question somebody raised to me, and I immediately honored it, and then I appreciated my music director also. Sir, నాకు ఐడియా రాలేదు, మీరు చెప్పారు, నేను ఇమీడియట్ గా తీసేస్తాను. నో డిస్కషన్ అట్ ఆల్. It took not even a second for me to realize it and cut it off immediately on edit. నైస్. మిగతా అంటారా, మిగతా మీకు 100 మంది 100 చెప్తారు. కొంతమంది ఈ సినిమా చాలా సీరియస్ గా తీస్తారనుకుంటే మీరు చాలా ఫన్నీగా తీశారు అన్నాడు. సీరియస్ గా మీరు రాసి మీరు తీయండి, నాకైతే ఇలాగే చెప్పాలనిపించింది కదా. పర్స్పెక్టివ్ కదా, అది సబ్జెక్టివ్ ఇట్ ఇస్. కరెక్ట్. బికాస్ ఐ వాంటెడ్ టు నెరేట్ వెన్ ఐ వాస్ టెల్లింగ్ అ మెసేజ్ ఇన్ ద ఫిలిం, ఐ వాంటెడ్ టు టెల్ ఇట్ ఇన్ అ హ్యూమరస్ వే. బికాస్ ఐ హావ్ ఆల్వేస్ లవ్డ్ జంధ్యాల గారు, రాజు హిరాని గారు రైటింగ్. నేను ఎవరికన్నా ఒక మెసేజ్ చెప్పాను, ఇదిగో నిలబడి అక్కడ నేను ఒక మెసేజ్ చెప్తానంటే ఎవడో వెండు. నేను నీకు నవ్విస్తూ అరే అబ్బాయి దీంట్లో ఇది కూడా ఉంది అంటే వింటారు, అట్లీస్ట్ వింటారు. అవును. ప్లస్ ఐ వాంటెడ్ టు ఐ వాస్ టాకింగ్ అబౌట్ అ సోషల్ టాబూ. పిల్లలంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవ్రీ పేరెంట్ విల్ టాక్ ఇన్ అ వెరీ పర్సనల్ స్పేస్. సొసైటీ చెప్పాలి అనుకుంటే ఇదేంటా నువ్వు పిల్లల గురించి ఇలా అంటారని భయం. I was discussing those topics. For a person who thinks that maybe his condom has failed, his product has failed, and he's suing that company, maybe sound very embarrassing. I was talking that. ఇప్పటికీ ఇండియాలో దేర్ ఇస్ లైక్ కాండమ్ అనే పేరే ఇట్స్ ఎ టాబు టాపిక్. దాని కాండమ్ అని ఎవడు పిలవడు, హెల్మెట్ అంటాడు, ప్రొటెక్షన్ అంటారు, దానికి 100 పేర్లు ఉంటాయి కానీ కాండమ్ అనే పదం ఎవడు వాడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో.
నన్ను అడిగితే పెళ్లి నేను ఐ హావ్ సీన్ మ్యారీడ్ పీపుల్ నాట్ గోయింగ్ టు ద మెడికల్ షాప్ టు బై ఎగ్జాక్ట్లీ కాండమ్స్. ఎగ్జాక్ట్లీ అది ఎంత సిగ్గంటే మనుషులకి, అంటే ఇట్స్ నాట్ లైక్ వీఆర్ సో, నేనేదో పర్ఫెక్ట్ పర్సన్, నేను కూడా ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఇన్ దేర్ ప్లేస్ ఐ విల్ డూ ద సేమ్ థింగ్ మేబీ, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ ద ఎన్వైరన్మెంట్ దట్ వీఆర్ గ్రోన్ ఇన్, అంతే. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటిది అంటే, మ్మ్, మీకు సినిమాలో అంటే ఆర్ యూ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ లుకింగ్ ఎట్ ద ఫిలిం, అంటే ద అవుట్పుట్ దట్ యూ గాట్ ఆఫ్టర్ లైక్ స్క్రిప్ట్కి అండ్ అవుట్పుట్కి మీరు చూసుకుంటే, ఇంకా లేదు నాకు ఈ ప్లేసెస్ ఇంకా కొత్తగా తీయాలని ఉండే, లేదు అక్కడ నేను కాంప్రమైజ్ అయ్యాను, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? See, compromises are, or I would say, compromise is a very conscious decision that you would make during a filmmaking. As a filmmaker, what I was thinking in certain places was, is the writing good in the scene? Where the budget was going high. In case if I was needing a location which is costing maybe 1.5 lakh or 2 lakhs a day, and then a restriction was posted onto me saying, I think this location for 3 days it will cost about 6 lakhs. ఓకే. 2 lakhs a day into 3 days నువ్వు సీన్ ప్లాన్ చేసుకున్నా కూడా 6 లక్షలు అవుతుంది. కెన్ యూ సీ ఇఫ్ యూ కెన్ కట్ ఇట్ డౌన్ అని ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు యూ డెఫినెట్లీ రీథింక్. ఓకే. వాట్ ఐ థాట్ డ్యూరింగ్ దట్ సిచ్యువేషన్స్ వాస్, ఓకే ఈ సీన్ లో హైలైట్ ఏంటి, ఈ సీన్ అనేది సినిమాని మార్చేసే మూమెంటా, ఈ సీన్ లో నిజంగా అంతటి లొకేషన్ అంత గ్రాండ్ గా లేకపోతే సీన్ వర్క్ అవ్వట్లేదా, అంటే రైటింగ్ బ్యాడ్ గా ఉందా బాగుందా. ఇఫ్ ద రైటింగ్ వాస్ గుడ్ ఇనఫ్ అండ్ ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్ అ బిట్ ఆన్ ద లొకేషన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, డిస్టెన్స్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, యాక్సెసిబిలిటీ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, లాట్ ఆఫ్ 100 థింగ్స్ దట్ ఐ టోల్డ్. I had put it down. I said, scene is working for me. Writing is very good. రైటింగ్ బాగున్నప్పుడు మీకు ఏది గుర్తురాదు, మీరు ఏ సినిమానో చూసుకోండి. అవును. రైటింగ్ బాగున్నప్పుడు ఆ లొకేషన్ ఏంటి, యాక్టర్ ఏ కాస్ట్యూమ్ వేసుకున్నాడు అనేది మీకు గుర్తు కూడా రాదు. యూ వుడ్ గో విత్ ద ఫన్. సో దట్ వేస్ ఐ హావ్ టేకెన్ సర్టన్ డెసిషన్స్ ఆన్ స్పెసిఫిక్ సీన్స్ ఓన్లీ. ఓకే. బట్ కోర్ట్ ఐ హావ్ నెవర్ కాంప్రమైజ్డ్ బికాస్ దట్ వాస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. Yeah, as a whole, if you ask me, yeah, you have to go through a lot of fight, a lot of debate with a lot of people around you. It could be producer, it could be music director, it could be your direction department, actors. These are all common. I mean, I don't have complaints on that. But if you ask me, do you regret any moment in the film? I have no regrets at all. I think I have made a film which I wanted to make, but I had missed out on two small scenes in the film which I wanted to put, which for some reason put out on edit after a lot of debate. Those two scenes are after the twins get revealed. Okay. We open in the court. So RP Garu sits with the file open. Okay. I object my lord and a voice post అవుతుంది. So RP Garu lifts his head up. It is Venla Kishore standing in front of him. Okay. So RP Garu gets a shock. ఇదేంటి ఈడొచ్చాడు అంటే RP Venla Kishore sir will point out like this. So director point of view pan right. It is Suhas Garu standing in the board. Okay. ఏ నువ్వేంటా మళ్ళీ వచ్చావు, నీకు ఆ కంపెనీ వాళ్ళు కాంపన్సేషన్ కింద ₹1,00,00,000 ఈ వుడ్ సార్ నాకు ₹1,00,00,000 కావాలి సార్ అంటాడు. ఆర్పి గారు అదేంటే ఆ కంపెనీ వాళ్ళు కాంపన్సేషన్ కింద ₹1,00,00,000 ఇచ్చారు కదా అంటాడు. అంటే నాకు ట్విన్స్ సార్ అంటాడు. Okay. It's like a ట్విన్సా అంటాడు. యూ కట్ దేర్ రోలింగ్ టైటిల్స్ అండ్ ఆఫ్టర్ 30 seconds in the rolling title, you a blank screen and it opens. Suhas is walking into the court as a lawyer. Okay. లాయర్ గా కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత, యువర్ ఆనర్
రిజర్వేషన్ అనేది పబ్లిక్ సెక్టర్ లో, ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ అనేది కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ఆర్థిక స్తోమతను బట్టో కాకుండా ఆ, ఒక పేరెంట్ కి, ఆ, అది తండ్రి అయినా సరే తల్లైనా సరే, ఆ. ఉద్యోగానికి అప్లై చేస్తే రిజర్వేషన్ ఇవ్వాలంతే. సో పెట్టాల్సింది కదా ఈ సీన్లు సారీ, బాగున్నాయి. సారీ మై లార్డ్, నాకు కోర్ట్ ప్రొసీడింగ్స్ అవి తెలీదు ఆ, అని, పేరెంటింగ్ ఇస్ ద టఫెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్ మై లార్డ్ అని అరుస్తాడు. ఓకే. నైస్ నైస్ సీన్స్. నైస్. అసలు అరిచిన డిలీటెడ్ సీన్స్ లో అన్న పెట్టాల్సింది మీరు ఇవి. అంటే డిలీటెడ్ సీన్స్ జనరల్ గా రిలీజ్ చేస్తారు కదా. యా, ఐ విష్ ఐ కెన్ డూ దట్ అనిన ఉమ్, తర్వాత, then he would turn to the camera and they ఉమ్, would say hi, అని he will talk to the auditorium. Thanks for ఉమ్, watching Janaka అయితే గనక, ఉమ్, see you soon, part 2, ఉమ్. జనక అయ్యాను గనక అని ఓ. చెప్పి, then he would say కోటి రూపాయలు ఏం సరిపోవట్లేదు బాబా అని he will start walking back into the outside of the lens. నైస్ నైస్ నైస్, సీన్ నైస్ నైస్. సీన్ నైస్. అసలు ఇప్పుడు అంటే బేసిక్ గా దాట్ క్లైమాక్స్ ట్విస్ట్ అది ఇప్పటిదాకైతే ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ. అదే ఆ అంత ఆ టూ ట్విన్స్ ఒకటే కాదు, గ్రాండ్ మా ట్విస్ట్. గ్రాండ్ మా ట్విస్ట్ అదే అంటుంది నేను. గ్రాండ్ మా ఓకే. ట్విస్ట్ అసలు అది అమ్మో మైండ్ పోయే యప్. ట్విస్ట్ అది. వెరీ నైస్. ఓ, ఏమైనా మీరు. ఓకే. ఎక్స్పెక్ట్ చేశారా? మై క్వశ్చన్ నౌ ఈస్ యాజ్ అ స్టోరీ లేదు. టెల్లర్, I told a random story. ఉమ్. So my first question to you when you were watching it in the film is, did you expect that this guy would file a case on the condom company? అంటే ట్రైలర్ లో అఫ్ కోర్స్ మీరు ఏం రివీల్ చేయలేదు దాని గురించి. Hmm. సో నేనైతే బేసిక్ గా వెళ్ళిపోతూనే ఉండే నాకు ఫ్లో. ఓ. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఓకే. ట్రైలర్ లో ఐల్ బి. చూపించారా అది? కొంచెం లేదనుకుంటా. ఇండైరెక్ట్ గా చెప్పాము, డైరెక్ట్ గా చెప్పలా. అదే యా. అదే ఐల్ ఏదో ఐల్ హీస్ ఐల్ ఫైటింగ్ సమ్ కేస్ అన్నట్టు ఉంటది. బట్ ఫర్ వాట్ అనేది నేనైతే గెస్ చేయలేదు. యా, ఐల్ ఓకే, బి హానెస్ట్, నేను ఫస్ట్ డే చూడలేదు. 2-3 డేస్ తర్వాత చూసా. ఇప్పుడు చెప్పేశారా వేరే వాళ్ళు? చూసేటప్పటికల్లా ఇన్స్టాలో పెట్టేశారు. సో ఐ న్యూ. ఓకే, ఇన్స్టాలో నెక్స్ట్, తెలిసేసింది. డిడ్ యూ ఎక్స్పెక్ట్ ట్విన్స్? నాకు నో ఎందుకో ట్విన్స్ వస్తుంది అని నాకు నో అనిపిస్తా నో నో. ఉండింది. గ్రాండ్ మదర్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్, బట్ ట్విన్స్ ఓకే, ఐ వాస్ థింకింగ్. ఎందుకంటే వీడు ఆ గెలిచేశాడు, వీడికి డబ్బులు వచ్చేసాయి. నేను త్రూ అవుట్ ద మూవీ వాడు ఫైట్ చేస్తూ ఉంటాడు, ఫైట్ చేస్తూ ఉంటాడు, ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ సడన్ గా గెలిచేసరికి ఐ ఫెల్ట్ సంథింగ్ ఈజ్ ఇన్కంప్లీట్. ఓకే, అంటే ఇట్స్ లైక్, ఓ, వాజ్ ఇట్ సో ఈజీ ఫర్ హిమ్ టు గో ఆన్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఐ థాట్ ది డైరెక్టర్ మైట్ నాట్ కీప్ ఇట్ సో ఈజీ అనిపించింది. ఎందుకంటే ఓకే, ఈ వాజ్ ఆన్ అ సైకిల్ ఆఫ్ స్ట్రగుల్ కదా. ఆ సైకిల్ ఆఫ్ స్ట్రగుల్ నుంచి ఫైనల్లీ హీ గాట్ సమ్ మనీ. సో ఇట్స్ లైక్ ఏ no blocker win, which I don't think will be very smooth in writing. I thought he'll have another ఓకే, blocker. So I thought there could be twins. ఓకే, ఓకే. సో గ్రాండ్ మదర్ ఎక్స్పెక్ట్ చేయాల. గ్రాండ్ Grandmother, మదర్ no, అసలు no ఇంపాసిబుల్. chance. అది చూడంగానే అరే ఏంద్రా నాయన. Grandmother was no chance. ఇవ ప్రసాదం పెట్టి లాస్ట్ బొక్కలే పెడుతుంది అనుకో. అసలు ఆ బొక్కలు అది, that was థియేటర్ crazy. లో Uh, థియేటర్ లో ఐ హెడ్ వాచ్డ్, యాక్చువల్లీ ద ఎర్లియర్ రిలీజ్ డేట్ వాజ్ September 7th. I was thinking to show this film to my mother. ఉమ్, On September 4th, the pre-release was planned. So September ఉమ్, 4th నైట్ కి నేను మొబైల్లో సినిమా లోడ్ చేసుకుని మా అమ్మకి చూపిద్దాం అనుకుంటే, ఉమ్. September 4th మార్నింగ్ I got a news the film got postponed ఆ? because of మీకు floods. తెలియకుండా? I was told that they are taking a decision ఓకే that they are going to postpone the film because of floods. ఓకే. And September 4th night, my mother expired. oh, వా sorry. So I didn't know what to do. So then the release date got postponed and all of this happened. షిట్, సారీ టు హియర్. So యా. Sorry to yeah, hear. I mean, these things you would not expect to happen. But yeah, there were a lot of there will be a lot of surprises, I would say. ఉమ్. Don't think it's an easy ride. At times you would challenge your own self. ఉమ్. At times someone else will give you a challenge to deal with. Yeah. రిలీజ్ అవ్వక ముందు లైక్ డ్రాఫ్ట్ వర్షన్స్ అన్న చూసారా మీ మదర్? No, no, only నా ఫేవరెట్ నా పిల్లం పాట చూశారు.
She was not Mhm. well by then already. Okay. So yeah, somebody told her that "This guy, your son has made this song." Okay. She was okay. సాంగ్ ఒక్కటే చూసారు బట్ ఐఎమ్ షూర్ వేర్ ఎవర్ షీ వుడ్ హావ్ వాచ్ ద మూవీ అండ్ ఫెల్ట్ హ్యాపీ. Yeah, that's the hope. Definitely. But anyways, thank you, Arna. I think this entire conversation was very nice, very informative for us and also for the Mm. people who will be watching this episode. And thank you for being very open, very blunt. Yeah. And I think you I want would to like say, to yeah, you have something share else to say. one small thing which I had tried to implement in the film. Mm, I think Okay. you guys are saying you want to be filmmakers, so I'll Mm. tell you a small backstory. mm, Mm. So during my struggling days of getting an opportunity to as a writer or director, I used to do a mm. part-time soft skills trainer to BTechs and MBAs. Okay. Okay. So I used to teach students how to deal with interviews, what to answer, what should be Mm, body language, communication, Mm. all of that. Mm. So I had created a own theory, and I had called it rule of equals. okay. Okay. So what it states is the conversation between two people, knowingly, unknowingly, whomever you meet in your life, Mm. మనకి తెలియకుండానే మన మైండ్ విల్ హ్యావ్ అ కెమెరా సెట్టింగ్. Mm. It will be shifting from low angle to equal to top angle. Okay. Low angle అంటే ఏంటి? ఎలివేషన్. Mm. Like maybe I am assuming that both of you are looking at me at a certain degree of low angle because you think that I have, maybe I'm a little ahead of you, maybe I have achieved something, maybe I am having more information. నన్ను మీరిద్దరు లో యాంగిల్ లో చూస్తారు. Mm. Mm, Other way around, if I am arrogant, Mm. or maybe I would put it the same example with you both. You Mm. both are friends. Mm. So you both, when you both are having a conversation, you will Mm. be as blunt, as straightforward, as open as possible because you both are friends. Mm. So your mind camera angle is equal at the అవును. same level. Same mm, level. Mm. Okay. Now tomorrow, someone else will come to you guys and ask you about films. Mm. He has absolutely no knowledge of Mm. films. Mm. So you would see that boy or that girl in top angle, Mm. assuming that నీకేం తెలియదురా భయ్ నేను చెప్తాను నువ్వు విను. Mm. So when this is happening in this process is happening in the mind, this will define the tone of the conversation. Mm. If you are looking somebody in a top angle, that means you are thinking low of that person. You would not take a positive feedback from him. Mm. mm, You would be very authoritative. Mm. You would uh, you would not allow feedback. Mm. You would underestimate. Mm. You would think that you are the god of everything. Mm. Second Superior. case is Mm. friends, Mm. is equals, no? Mm. So you are open for feedback. You are honest with each other. You consider criticism as constructive. Mm. Our discussion is much open. Mm. Now the first case is you are looking somebody in a low angle. Mm. You would not be comfortable to give your feedback. Mm. You would be taking whatever that guy is telling you. Mm. You can't, even if that guy is hurting you badly, you can't express it. Mm. You are being considered taken for granted by that person. mm. అవును. ఇది క్లారిటీ వచ్చింది కదా? అవును. Yeah. ఇప్పుడు నేను స్టూడెంట్స్కి ఏం చెప్తుంటానంటే, మీరు ఎగ్జామ్స్ ని, రిజల్ట్స్ ని, Mm, ఫ్యామిలీని, బాయ్ ఫ్రెండ్ ని, గర్ల్ ఫ్రెండ్ ని, ఒక డిగ్రీని, ఒక జాబ్ ని, ఒక శాలరీని ఎలా చూడాలి? లో యాంగిల్లో చూస్తే ఎంత లోలో చూడాలి, టాప్ యాంగిల్లో చూస్తే ఎంత టాప్ లో చూడాలి, ఈక్వల్ గా చూస్తే ఎంత ఈక్వల్ గా mm, చూడాలి. ఇప్పుడు దేవుడు లేదా ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది మరీ లో యాంగిల్ చూసామంటే ప్రెషర్ వస్తుంది, mm. భయం వేస్తుంది. Mm. సో సూసైడ్ ఎందుకు చేసుకుంటారంటే అవుట్ ఆఫ్ ఫియర్. అవును. Yeah. ఎగ్జామ్ సరిగా రాయలేరు ఎందుకంటే Mm. ఎక్స్ట్రీమ్లీ లో యాంగిల్ లో చూసేసి భయం వేసేది. Mm. Mm. దేవుడు, Mm. దేవుడిని లో యాంగిల్ లో చూడాలి. ఎంత లో యాంగిల్ లో చూడాలి అంటే కొంచెం లో యాంగిల్ లో చూడాలి. Mm, Mm.
అంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఆర్ కన్ఫెస్ ఎనీథింగ్ యూ ఫీల్ టు గాడ్. ఉమ్, మరీ లో చూసేస్తే భయం వేసేది. అవును. సిమిలర్లీ రిజల్ట్స్ ఎలా చూడాలి? చిన్న లో యాంగిల్, ఎంత లో యాంగిల్ లో చూడాలంటే విత్ ద లో యాంగిల్ విచ్ విల్ గివ్ యూ అ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్, నాట్ ఉమ్, ఫియర్, ఉమ్, నాట్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఉమ్, సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ థియరీ ఇన్ ద మేకింగ్. ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ లో యాంగిల్ పెట్టడం, ఉమ్, బికాస్ ఐఎమ్ థింకింగ్ దట్ ద హీరో ఇస్ బిగ్, నేను లో యాంగిల్ పెట్టలేదు. ఓకే. ఇఫ్ యూ సీ ద పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇన్ ద ఫిలిం, ఆ, హీరో అండ్ హీరోయిన్ రిలేషన్ తీసుకుంటే హీరోయిన్ కి హీరో ఎప్పుడు కొంచెం లో యాంగిల్, ఎందుకంటే మా ఆయన చూసుకుంటాడు అని ఓకే. చూస్తుంది. ఓకే. ఓకే. హీరోకి హీరోయిన్ ఎప్పుడు ఈక్వల్, ఆ, ఎందుకంటే అంత అవునవును. సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాడు ఎప్పుడు హీరోయిన్ ఈక్వల్ గానే చూస్తాడు. ఉమ్, హీరో ఫాదర్ రిలేషన్ తీసుకుంటే హీరోకి ఫాదర్ మీద ఒపీనియన్ లేదు, ఫాదర్ కి హీరో మీద ఒపీనియన్ లేదు. ఉమ్, ఎందుకంటే ఎక్కడో ఉండాల్సిన ల్యాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, నీ వల్ల మేము దిక్కుమని లైఫ్ బతుకుతున్నాను హీరో ఫీలింగ్. ఆ, ఈడు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేది ఫాదర్ ఫీలింగ్. అవును. హీరో వెన్నెల కిషోర్ ఫ్రెండ్స్, సో ఈక్వల్ గా ఉంటుంది. ఉమ్, హీరో హీరోయిన్ రిలేషన్ లో హీరో ఎప్పుడైతే కేసు వేస్తాడో ఉమ్, అక్కడి నుంచి హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్స్ మీరు చూస్తే లో నుంచి ఐ లెవెల్ కి వస్తుంది వస్తుంది, అవును. ఐ అవును. లెవెల్ నుంచి టాప్ యాంగిల్ కి టాప్ వెళ్తుంది. యాంగిల్కి వెళ్ళిపోతాయి. అవును. నైస్. బికాస్ హీఈస్ నెగటివ్ ఉమ్, ఇన్ హర్ మైండ్. ఉమ్, అది మళ్ళీ అమ్మాయి కోర్టుకు వచ్చినప్పుడు మీరు సీన్ చూస్తే, ఉమ్. ఆ అమ్మాయి కోర్టుకు వచ్చినప్పుడు ఆ స్టిల్ అమ్మాయి షోల్డర్ కెమెరా నుంచి ఇలా సైడ్ టు పాన్ రైట్ వచ్చి ఆ, లో వెళ్తుంది. ఉమ్, ఆ అమ్మాయి నుంచి పాన్ రైట్ లో రివీల్ అవుతాడు హీరో, ఉమ్, వచ్చి కెమెరా ఇలా కిందికి వెళ్తుంది. సో బికాస్ ఉమ్. హీరోయిన్ ఇస్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ హర్ మిస్టేక్, షీ డింట్ అండర్స్టాండ్ హిస్ హస్బెండ్ వెల్. నైస్. నైస్. హీరోయిన్ అండ్ మదర్ ఇన్ లా ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఉమ్, ఉమ్, ఆవిడకి వీడి మీద ఒపీనియన్ లేదు. ఉమ్, సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ అన్ని టాప్ యాంగిల్ లో ఉండేది. కోర్టుకి ఉమ్. మదర్ వచ్చినప్పుడు కూడా మదర్ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ చేస్తే కిందకి వెళ్తుంది, లో యాంగిల్ కి వెళ్తుంది. ఓకే. ఓకే. జడ్జి పాయింట్ ఆఫ్ వ్యూ, జడ్జి కి కోర్టులో ఎవడైనా బచ్చానే. ఉమ్, సో జడ్జి పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ అన్ని మామూలుగా టాప్ లోనే ఉంటాయి, ఎందుకంటే జడ్జి ఆల్రెడీ హైయర్ పొజిషన్ లో కూర్చొని ఉంటారు. ఉమ్, కానీ అబార్షన్ డిస్కషన్ లో ఎప్పుడైతే వాడు నేను పుట్టబోయే పిల్లల్ని చంపుకునేంత కిరాతకుడిని కాదు సార్ ఉమ్. అంటాడో, దెన్ ద కెమెరా షిఫ్ట్స్ ఫ్రమ్ టాప్ టు లో. లో. జడ్జికి వాడి మీద ఒపీనియన్ అప్పుడు కలిగింది. ఉమ్, అప్పటిదాకా ఇట్ వాజ్ ఆల్ ఫన్, వీడేదో మార్కెటింగ్ చేస్తున్నాడు, ఏదేదో జరుగుతున్నాయి. ఉమ్. ఎమోషన్ ఎప్పుడైతే మాట్లాడాడో దెన్ దెర్ ఇస్ ఎ షిఫ్ట్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. ఫాదర్ హీరోని ల్యాండ్ దగ్గర తీసుకెళ్లి, అరే నేను కూడా నీకు ఇద్దామనే కొన్నాను రా, నాకు తలరాత్ర కలిసి రావట్లేదు అన్నప్పుడు దెన్ ఐ బ్రాట్ ద కెమెరా టు ఐ లెవెల్. హై లెవెల్. ఓకే. దేర్ దే బోత్ బికేమ్ ఫ్రెండ్స్. ఓకే. 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 హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తర్వాత నుంచి మళ్ళీ ఒరిజినల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చారు. ఉమ్, సో దిస్ ఐ ట్రై టు ఇంప్లిమెంట్, అండ్ అన్లెస్ లొకేషన్ రెస్ట్రిక్షన్స్ ఉంటే తప్ప, ఉమ్, వేర్ ఐ కాంట్ మూవ్ ద కెమెరా మచ్ బికాస్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ అ స్మాల్ హౌస్, ఉమ్, smaller locations possible. I try to implement this in as many places as possible. If you look at it, హీరో ఆ అమ్మాయి రూమ్ డోర్ బ్యాంగ్ చేసి నీతో మాట్లాడాలి అంటే ఆ అమ్మాయి తలుపు తీస్తుంది. ఉమ్, తీసి ఏం మాట్లాడతావు నాతో, నాకంటే నీకు ఆ కేసు ఇంపార్టెంట్ అని మాట్లాడతావా, ఉమ్, నన్ను హాస్పిటల్ తీసుకెళ్లకుండా కోర్టుకు వెళ్తావా అని మాట్లాడుతుంటే, ఉమ్, ఆ అమ్మాయి సజెషన్ గానీ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ కానీ టాప్ యాంగిల్ లో ఉంటాయి. ఉమ్. బికాస్ షీ సీయింగ్ ద హీరో ఇన్ అ వెరీ వెరీ లో లో యాంగిల్. పాయింట్. ఆ, లో యాంగిల్ గా టాప్ అదే యాంగిల్, లో. సారీ, లో లో పాయింట్. ఎమోషన్. అదే. సారీ. కరెక్ట్. ఉమ్, హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సేమ్ సీన్ లో ఐ లెవెల్ లోనే ఉంటుంది, బికాస్ వీడికి ఆ అమ్మాయి మీద ఒపీనియన్ ఏం నెగిటివ్ గా లేదు. ఓకే. టిల్ దట్ కోర్ట్ ఇట్ ఐ కంటిన్యూడ్ ది సేమ్, తర్వాత లోకి షిఫ్ట్ చేసి. ఓకే. వెరీ ఇప్పుడు నైస్. సినిమా సో చూస్తే విల్ బి లైక్ ఓకే, మనకి నౌ ఇప్పుడు ఇఫ్ యూ క్లారిటీ వస్తూ ఉంటది. నౌ ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ ఉమ్, అండ్ దెన్ వెన్ యూ విజువలైజ్ ఎ సీన్, try to see if this helps you imagine of why are you putting a shot. అది డైరెక్టర్ కి, అదే డిఓపి కి, యాక్టర్లకి ఎవరికి ఉమ్, అర్థం కాకపోవచ్చు కానీ మనకు క్లారిటీ ఉండాలి, ఈ షాట్ నేను ఎందుకు పెట్టాను అనేది ఉమ్, మనకు ఉమ్, తెలిస్తే చాలు. ఉమ్. ఎవరన్నా క్యాచ్ చేస్తే ఎక్స్ట్రాడినరీ ఫీల్, కానీ ఎవరికి నిజం. మనం ఇంకొకరి కోసం కాదు, మన కోసం మన మనకి కోసం.
ఈ షాట్ సజెషన్ షాట్ ఎందుకు పెడుతున్నావు, ఉమ్, వైడ్ ఎందుకు ఉమ్, పెడుతున్నావు, క్లోజ్ ఎందుకు ఉమ్, పెడుతున్నావు అనేది మనకు ఉమ్, క్లారిటీ ఉంటే చాలు. ఉమ్. వెరీ నైస్. నైస్. బట్ ఇట్స్ అ వెరీ నా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నాకు యాక్చువల్లీ ఉమ్, నాకు నచ్చింది. నేను యా ఇంప్లిమెంట్ ఐ చేస్తా. లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. ఐ నాకు థింక్. యాక్చువల్లీ సేమ్ కైండ్ ఆఫ్ ఒక పర్స్పెక్టివ్ మేకింగ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా చేస్తారు. వాట్ హీ డస్ ఓకే. ఇస్, ముత్తు సినిమా మీరు చూసుంటే, ముత్తు, లైఫ్ ఆఫ్ ముత్తు, రీసెంట్ గా, అందులో కూడా సినిమాలో హీరోయిన్ వచ్చేదాకా, హీరోయిన్ వచ్చి వెన్ హిజ్ లైఫ్ యాక్చువల్లీ మూవింగ్ టు బికమ్ ఏ గ్యాంగ్స్టర్, అప్పటిదాకా మీకు, మీరు గమనిస్తే జస్ట్ స్టిల్ షాట్స్ ఉంటాయి సినిమాలో, వేర్ హీస్ రిప్రజెంటింగ్ హిజ్ లైఫ్ ఇస్ నాట్ చేంజింగ్ ఎట్ ఆల్ టిల్ దెన్. వన్స్ వన్స్ హీరోయిన్ వచ్చి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చి అతను గ్యాంగ్స్టర్ అవ్వడానికి స్టార్ట్ చేసినప్పటి నుంచి హీల్ బి టేకింగ్ కంప్లీట్లీ, లైక్ కెమెరా విల్ బి ఫాలోయింగ్ హిమ్. అర్థమైందా? ఓకే. ఇట్ విల్ బి ఏ పిఓఈ షార్ట్స్, ఆల్ పిఓఈ షార్ట్స్ పడతా ఉంటాయి. అప్పుడు దాకా కెమెరా మూమెంట్ ఉండదు సినిమాలో, ఓకే. అప్పుడు మూమెంట్ స్టార్ట్ అవుతుంది. Yeah. ఇది ఇది కాన్షియస్ గా మనం గమనించము వైల్ వాచింగ్ ద ఫిలిం, బట్ యాజ్ వీఆర్ కీపింగ్ ఆన్ వాచింగ్ ద ఫిలిం, రీవిజిటింగ్ ద ఫిలిం, వీ గెట్ టు నో దట్. Yeah, మీరు అనలైజ్ చేయొచ్చు. యాక్చువల్లీ యా see యా it is యా all how much of artistic value you want to bring to the film, or అంతే. what is your perspective of keep putting a shot, taking a మ్మ్. shot. ఇప్పుడు for నిజం. example, some other film that I'm writing, my మ్మ్. imagination, so this is a very casual discussion because we all are మ్మ్. planning to be filmmakers. I మ్మ్. thought it will help, or you can question me of the point that I've thought of. మీరు మ్మ్. ask me open. మ్మ్. ఇప్పుడు లెట్స్ సే ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకున్నారు. మ్మ్. దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఫేజ్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ దెన్ దే బ్రోక్ అప్. మ్మ్. నౌ హీరో షుడ్ గో టు ద గర్ల్ బ్యాక్, మ్మ్. ఆర్ actually okay, I'll put a different way. Maybe Mm, hero had a goal in life, he quit మ్మ్. that goal for whatever family reason, మ్మ్. then he fell in relationship with a girl, they మ్మ్. both had a fantastic time, then they మ్మ్. broke up. మ్మ్. హీరో గెట్స్ into a bad phase. మ్మ్. ఇప్పుడు ఇప్పుడు హీరో అనేవాడిని వాడు మళ్ళీ గోల్ దగ్గరికి వెళ్ళాలి మ్మ్. అనుకుంటే మ్మ్. మనకి డైలాగ్ ఆప్షన్ ఉంది, మ్మ్. ఒక సాంగ్ ఆప్షన్ ఉంది, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ మ్మ్. ఆస్క్ మీ వాట్ ఐ వుడ్ మ్మ్. డూ ఇస్, హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో వాడు కళ్ళు మ్మ్. మూసుకుంటే ఒక్కసారి కట్ బ్యాక్ వెళ్తే, షార్ట్ లైఫ్ మొత్తం కట్ బ్యాక్ వెళ్తే మ్మ్. వాడి బ్రేకప్ ఫేస్ అంతా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, మ్మ్. లైక్ 12 ఫ్రేమ్స్ ఆర్ సంథింగ్. మ్మ్. మ్మ్. వాడి గర్ల్ ఫ్రెండ్ తో ఉన్న ఫేస్ హై స్పీడ్ వెళ్తుంది, mm, మ్మ్. వాడి కాలేజ్ లైఫ్ మళ్ళీ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, మ్మ్. వాడి పేరెంట్స్ తో లైఫ్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, mm, వాడు ఫస్ట్ టైం ఒక గోల్ సాధించినప్పుడు ఒక కప్పు పట్టుకొని వస్తాడు వస్తాడు mm, కదా, మ్మ్. అది హై స్పీడ్ వెళ్తుంది. ఇట్ విల్ బి అ లిటిల్ హయ్యర్ స్పీడ్ దాన్ ద లవ్ ఫేజ్. ఓకే. మై ఓకే. ఇంటెన్షన్ ఈస్ వాట్ విల్ బి హై స్పీడ్ ఈజ్ వేర్ యువర్ కాన్సన్ట్రేషన్ ఇస్ వెరీ హై. మ్మ్. హై స్పీడ్ షాట్ అంటే స్లోమో ఉంటది కదా, మ్మ్. మ్మ్. స్లోమో ఇస్ కాల్డ్ హై స్పీడ్. mm, ఓకే. 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 కెమెరాలో హై మ్మ్. స్పీడ్ షాట్ అంటారు, 400 ఫ్రేమ్స్, 300 ఫ్రేమ్స్, ఓకే. 100 ఓకే. ఫ్రేమ్స్. ఓకే, ఇప్పుడు అర్థమైంది. మ్మ్. సో ఎందుకు స్లోమో వెళ్తుంది, యూ వుడ్ వాంట్ టు బీ ఇన్ దట్ ఫేజ్ ఫర్ లాంగర్. మ్మ్. అవును. వెన్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ మెమరీ యూ వుడ్ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ ఇట్. మ్మ్. శ్రీకర్ ప్రసాద్ గారు చెప్తారు సిమిలర్ థింగ్. ఎడిటింగ్ ఓకే, లో ఓకే, ఎడిటింగ్ లో దేర్ ఈస్ దిస్ థింగ్ అంట. ఓకే, ఓకే, మేబీ. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింటే ఆయన చెప్పింది. అంటే సో ఆయన 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 హీల్ సే ఇట్ ఇన్ ఎడిటింగ్ పర్స్పెక్టివ్. మనము షార్ట్స్ ని ఎప్పుడు స్లో చేస్తాము, ఎప్పుడు ఫాస్ట్ చేస్తాము అనేది, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎమోషన్ అనేది, వెన్ హీస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద ఎడిట్స్ చెప్తారు. కరెక్ట్, బట్ కరెక్ట్. యా. So if I was directing that shot, hero would wash his face, close his eyes, మొత్తం కట్ బ్యాక్ వెళ్తే ఈవెన్ ద రోడ్, ద ట్రావెల్ హీ హ్యాడ్ విత్ ద గర్ల్ ఫ్రెండ్, రోడ్ లో మధ్యలో డివైడర్, ఈ వైట్ కలర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, వుడ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ రన్నింగ్ వెరీ 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 ఫాస్ట్, దెన్ వెరీ వెరీ స్లో విత్ ద హీరోయిన్, దెన్ వెరీ వెరీ ఫాస్ట్ విత్ ద కాలేజ్, ఆఫీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్, దెన్ వెరీ మచ్ ఫాస్టర్ విత్ ద ఫ్యామిలీ, అండ్ దెన్ డెడ్ స్లో with the moment that is maybe his goal is cricket అనుకో ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఫస్ట్ టైం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకునేది అంతా కూడా చాలా హై స్పీడ్, లైక్ 500 ఫ్రేమ్స్, 600 ఫ్రేమ్స్ వెళ్తుంది. వచ్చి కప్పు తీసుకుని వాడు ఎప్పుడైతే కప్పుని కిస్ చేస్తాడో ఇక్కడ కళ్ళు తెరుస్తాడు.
ఓకే. ఓకే. సో దట్ ఈస్ ద మూమెంట్ హీ వాంట్స్ టు గో బ్యాక్ టు ఇంట్రెస్టింగ్. అని కళ్ళు తెరుస్తుంది. ఐ మీన్ ఐఎమ్ జస్ట్ లేదు, ఇట్స్ టెలింగ్ యాడింగ్ యూ వాట్. వాల్యూ No, అంతే. no, కరెక్ట్. సో yeah. హౌ డు యూ వాంట్ టు విజువలైజ్ ఎ సీన్ ఈ అనే దానికి రకరకాల, ఇది ఒకటే ఆప్షన్ కాదు, మరి నేనేం దిగిరాలేదు. ఇట్లా లక్ష ఆప్షన్స్ ఉంటాయి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఈస్ పుట్ ఎ థాట్ ఇన్ టు యువర్ బ్రెయిన్స్ బికాస్ యూ గైస్ ఆర్ ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్. సో వేరే వాళ్ళకి అర్థమవుతుందా అర్థం కాదా అనేది పక్కకు పెట్టేస్తే మనకి ఈ సీన్ ని ఈ డైలాగ్ ని నేను ఎలా చెప్తాను అంటానికి కెమెరా ద్వారా డైలాగ్ ద్వారా మ్యూజిక్ ద్వారా ఎలా చెప్పొచ్చు అనేది మీరు ఆలోచిస్తే యూ విల్ అండర్స్టాండ్ యువర్ సీన్ మచ్ బెటర్ దెన్ ఎనీవన్ ఎల్స్. 100%. Very nice. నైస్. Understandable. But yeah, actually we both discussed the same things. ఎప్పుడు మాట్లాడినా స్క్రీన్ ప్లే రాస్తున్నాం, కానీ ఎమోషన్ని బట్టి స్పీడ్ పెంచడము లేదా తగ్గియడము, డైలాగ్స్ వెనకాల మెటాఫార్స్, ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ వెరీ రెగ్యులర్ కాన్వర్సేషన్. నైస్ నైస్. యా, లైక్ ఫర్ మీ అండ్ సాయి. బట్ ఇట్ యాడ్స్ యాక్చువల్లీ. మీరు ఇప్పుడు ఈ హయ్యర్ యాంగిల్ లోవర్ హైయర్ యాంగిల్ లోవర్ యాంగిల్ ఈజ్ వెరీ నైస్. ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ ఇంప్లిమెంట్. నేను ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ రాసుకుంటున్నా, ఐ ఇంప్లిమెంట్ దట్. నాకు నేను అంటే వెన్ యూఆర్ సేయింగ్ దట్ ఐ యాక్చువల్లీ విజువలైజింగ్ మై సీన్స్. నేను ఇప్పుడు రాసుకున్న సీన్స్ లో నేను ఎక్కడెక్కడ మీరు చెప్పిన పర్స్పెక్టివ్ యాక్చువల్లీ యాడ్ చేసుకోవచ్చు అనేది ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ బ్యాక్ ఆఫ్ మై హెడ్. యాక్చువల్లీ ఇప్పుడు లుక్ ఎట్ ఇట్, చాలా సినిమాల్లో ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ లో యాంగిల్ ఉంటుంది. బికాస్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ద హీరో ఇస్ తురుమ్ ఖాన్. నేను కావాలని లో యాంగిల్ పెడతా, అక్కడ క్యారెక్టర్ రిప్రజెంటేషన్ ఉండదు. బట్ హౌ ఇస్ ద క్యారెక్టర్ లుకింగ్ ఎట్ దట్ పర్సన్? మేబీ హీరో అనేవాడు నిజంగానే ఒక పెద్ద యాక్షన్ బ్లాక్, పెద్ద సేవింగ్ యాక్ట్ చేసినప్పుడు ద సేమ్ లో యాంగిల్ ఈస్ కట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ పీపుల్ హూ హీ సేవ్డ్ అనుకో, ఇట్ విల్ హ్యావ్ మోర్ వాల్యూ. అవును, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటూ ఉంటాం. బికాస్ ద లో యాంగిల్ షార్ట్స్ ఆర్ ఆల్వేస్ వెరీ గుడ్. ఎలివేషన్ కి బ్యాక్ షాట్ కి చాలా బాగుంటుంది. కానీ ఇఫ్ యూ ఫైండ్ అ పర్పస్ టు దట్ షాట్ ఇట్ విల్ బి ఈవెన్ మోర్ వాల్యుబుల్ అనేది నా ఐడియాలజీ. అదే కాదు, లాట్ ఆఫ్ పీపుల్, మనమేం వాళ్ళు కొత్తగా వచ్చి ఫిల్మ్ మేకింగ్ ఏం ఇన్వెంట్ చేయలేదు కదా. సో యా, సో దట్స్ వాట్ ఐ థింక్ ఇన్ మై మైండ్. ఇఫ్ హౌ am I looking at a సాయి, హౌ am I looking at సురక్షిత్, హౌ am I looking at a సుహాస్ గారు అనేదే స్క్రీన్ మీద రావాలి. సో మీకు క్యారెక్టర్ గ్రాఫ్స్ బెటర్ గా అర్థం అవుతాయి. హ్యాపీ ఫేజ్ లో వీళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ ఎలా పెట్టారు, రఫ్ ఫేజ్ లో ఎలా పెట్టారు, మళ్ళా ప్యాచప్ అయినప్పుడు ఎలా పెట్టారు, లేదా యూ ట్రై టు గెట్ దిస్ ఇన్ టు ద మేకింగ్, యూ విల్ ఫీల్ బెటర్ ఇన్ మై ఒపీనియన్. నైస్, నైస్, పర్ఫెక్ట్. ఇదంతా మనం ముందుకు తీసుకెళ్దాం ఎడిట్ లో. ఇదంతా లాట్ ఆఫ్ కాన్వర్సేషన్ ఇన్ ది మీట్, అండ్ ఐ థింక్ డెఫినెట్లీ పీపుల్ షుడ్ అట్లీస్ట్ కొంచెం మన ఐడియా వస్తుంది చూసిన వాళ్ళకి. బట్ పాపం మిమ్మల్ని చాలా అసలు 2 o'clock అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ నో, వెరీ అబ్సల్యూట్లీ ఫైన్. మనమే స్టూడియోస్ గా రాత్రి 9 భోజనం చేసి పడుకునే రకం కాదు కదా. ఎనీవేస్, thanks again. It was very nice talking to you, and hopefully we'll stay in touch, and we're expecting so many other wonderful movies from you. నేను కూడా ఫ్యూచర్ లో మూవీ తీస్తున్నప్పుడు విల్ డెఫినెట్లీ షో ఇట్ టు యూ. Sure. We'll catch up. See, I don't see this as a very formal kind of a one-time kind of a meeting, because రేపొద్దున there might be a lot of things that I should learn from you, or a lot of certain things that you would learn from me, or some other filmmaker who might inspire you. I'm extremely open to this. Extremely open. So thank you guys for, first of all, considering me, for having a discussion that I will be of some help. I hope I have added some value to your ideas and thoughts. Yeah, looking forward to your films. Okay. So I'd shared my number. You can, if you have any questions or anything, you just ping me. Absolutely. Anything which I can help, I'll definitely do. Thank you so much. Thanks, Anna. Thank you all for watching this episode. Please stay tuned for next episode. Thank you all. Bye bye.